Hello everyone, good afternoon guys. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. So this particular session we'll be focusing on ionic equilibrium. So this is the final part of the lecture. So this particular session I'll be teaching you about ionic equilibrium. Ante mostly we will be dealing with the salts anamata. Okay, but before I start about it, so I have to make you understand what exactly are the factors that influences the acidic nature. So acidic nature ఎటువంటి factors influence చేస్తాయి అనే విషయాన్ని తెలుసుకున్న తరువాత we will move on to understanding about the salts. Okay, right? So first thing, మీలో ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ who did not join the telegram group, ఎవరన్నా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వనట్లయితే please join the telegram group. Hi Kirti, good afternoon. Hi Vardhan, hi Vardhan, good afternoon. Hi. I think this is your first class. NCRT reading untunda sir. It's not based, see, NCRT concepts అయితే పక్కా ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, బట్ ఐ వుడెంట్ సే దట్ వీఆర్ స్టిక్కింగ్ టు ఎన్సీఆర్టీ. ఓకే, సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద రీజన్ విల్ ఫోకస్ ఆన్ దట్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇట్ విల్ బీ ఎన్సీఆర్టీ పక్కా ఉంటుంది. ఎన్సీఆర్టీతో పాటుగా ఐ ట్రై టు గివ్ యూ ద బెటర్ ఇన్ఫర్మేషన్. సో ఐ మీన్ లైక్ బెటర్ కాన్సెప్ట్స్, అంటే మీకు ఇంకా కాన్సెప్ట్ బెటర్గా అర్థం అవడానికి దట్స్ వాట్ విల్ బీ ఫోకసింగ్ ఆన్. హాయ్ తేజ, గుడ్ ఆఫ్టర్నూన్. సో వన్ మోర్ థింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, Vedantu learning centers have been established all across India. Just a moment guys, just a moment. I'm sorry, just a moment boys. Right. ఓకే, సో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే Vedantu learning centers have been established all across India. అండ్ ఈ సెంటర్స్లో ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ Vedantu learning centers, యూ కెన్ రిజిస్టర్ నౌ. ఇప్పుడైతే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫర్ జేఈ అండ్ నీట్ ప్రిపరేషన్ కొరకు. అండ్ వై దే ఆర్ డిఫరెంట్, ఎందుకు Vedantu learning centers చాలా డిఫరెంట్ అంటే, ఇట్ ఈస్ ద లెర్నింగ్ ప్రాసెస్. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీ హ్యావ్ మేడ్, see, there was a lot of research that went through it. Okay, so adi ala research చేసిన తర్వాత ఇలా చేస్తేనే the child will have a better understanding of the concepts అన్న విషయం మాకు అర్థమైంది. కాబట్టి వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ ప్రాపర్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, డౌట్స్ విషయానికి వస్తే, ఒక క్లాస్ రూమ్లో ఏదైనా డౌట్ వస్తే మీరు టీచర్ని అడగచ్చు. క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా టీచర్ని అడగచ్చు. సార్ మరి అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టీచర్ని ఎలా అడగాలి అంటే, ఆల్వేస్ మీకు అయితే డౌట్ సపోర్ట్ ఉంటుంది. వీ హ్యావ్ అరౌండ్ 800 డౌట్ టీచర్స్. దే విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ఎనీ కాన్సెప్ట్స్. మీరు ఎప్పుడైనా అడగచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. వాళ్ళు లిటరలీ లైవ్లో అయినా సాల్వ్ చేస్తారు. ఎనీథింగ్, మీరు ఒక ఆడియో రికార్డింగ్ రూపంలో జస్ట్ ఒక ఫోటో తీసి ఈ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదన్నా కూడా దే విల్ హెల్ప్ యూ అవుట్. నాట్ జస్ట్ దట్, మీరు ఉండే 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ Vedantu, ఆ ఉన్న 2 సంవత్సరాలు కావచ్చు, 1 సంవత్సరం వరకు కూడా మీకు అకాడమిక్ మెంటర్ సపోర్ట్ అయితే ఉంటుంది. హీ ఈస్ ద వన్ హూ విల్ బీ ద సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ద 1 year or 2 years యూ మైట్ బీ విత్ అస్. అండ్ ఏంటంటే, వాట్ ఈస్ హిస్ రోల్, వాట్ హీ విల్ డూ అంటే, మిమ్మల్ని హీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఒక కౌన్సిలింగ్ పరంగా కావచ్చు, ఏదైనా అర్థం కాకపోయినా కావచ్చు, మీకు ఏదైనా ఇష్యూ ఫేస్ అవుతున్నా కావచ్చు, యూ నీడ్ సమ్ మోటివేషన్, ఎనీథింగ్, హీ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యునీక్ that you will see in the Vedantu learning center. And classrooms విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా డిఫరెంట్ క్లాస్ రూమ్స్. అండ్ ఈ క్లాస్ రూమ్స్లో ఏంటంటే, దే ఆర్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద టెక్నాలజీని ఉపయోగించి క్లాస్ రూమ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ నాట్ లైక్ ఒక నార్మల్ ఒక టీచర్ ముందర నిల్చుకొని చెప్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు, అలా ఉండదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ సారీ, ఓకే, సో ఒక క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్కి సంబంధించిన నోట్స్ కావచ్చు, లేదంటే క్లాస్కి సంబంధించిన రికార్డింగ్స్ కావచ్చు, మీరు ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. అర్ధరాత్రిలో అయినా సరే యూ కెన్ యాక్సెస్ దోస్ మెటీరియల్స్ ఎనీ టైమ్ దట్ యూ వాంట్. అదే కాకుండా మీకు లిటరల్గా చెప్పాలంటే, యూ గెట్ ద సపోర్ట్, యూ గెట్ ద సపోర్ట్ ఫార్ జస్ట్ అ మొమెంట్ గైస్, ఐఎమ్ రియలీ సారీ. ఓకే, యూ గెట్ ద సపోర్ట్ ఫార్
టేకింగ్ ద టెస్ట్ ఆల్సో. మీకు నచ్చిన టెస్ట్ మీరైతే తీసుకోవచ్చు, అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ టాపిక్ మీద హార్డ్ క్వశ్చన్స్ చేయొచ్చు, ఈజీ క్వశ్చన్స్ చేయొచ్చు, మోడరేట్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ పేపర్ కూడా ఒక చాప్టర్ మీద టెస్ట్ రాయాలంటే చాప్టర్ మీద రాయొచ్చు, సబ్ టాపిక్ మీద టెస్ట్ రాయాలంటే సబ్ టాపిక్ మీద రాయొచ్చు, ఒక టోటల్ కంప్లీట్ సిలబస్ మీద టెస్ట్ రాయాలంటే కూడా మీకు నచ్చినట్టుగా మీ సొంతంగా రాయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దస్ పర్టికులర్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు కనుక వేదాంతు లెర్నింగ్ సెంటర్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మాత్రమే ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. అండ్ దిస్ ఆర్ ద వేరియస్ సెంటర్స్ ఆల్ అక్రాస్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్, అలానే విశాఖపట్నం, విజయవాడ అండ్ గుంటూరు, 4 సిటీస్లో అయితే వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. సో మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్, మా వంతుగా మీకు ఇస్తున్న ఒక చిన్న అవకాశం అదేంటంటే దట్ ఈస్ IVSAT, ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. సో ఈ పర్టికులర్ టెస్ట్ అయితే దిస్ ఇస్ గివెన్ ఫర్ యూ. ఈ టెస్ట్ మీరు ఎప్పుడైనా రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. ఈ టెస్ట్ రాసిన దానివల్ల యూ కెన్ విన్ అప్ టు స్కాలర్షిప్ అప్ టు 70%. అంటే ఉన్న 100% యూ కెన్ విన్ అప్ టు 70% ఆఫ్ ద స్కాలర్షిప్ ఆన్ యువర్ కోర్స్. ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే యూ మైట్ బీ 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, లేదంటే 11th and 12th నీట్ కార్ జేఈకి ప్రిపేర్ అవుతున్నట్లయితే కూడా హ్యాపీగా ఈ టెస్ట్ రాయొచ్చు. యూ క్యాన్ రిజిస్టర్ ఫర్ ఇట్. యూ విల్ గెట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ ఆన్ యువర్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టెస్ట్. ఈ టెస్ట్ ఎప్పుడైనా రాయొచ్చు, ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు 1-to-1 స్పెషల్ కౌన్సిలింగ్ సెషన్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రమ్ అవర్ ఎక్స్పర్ట్. హీ విల్ గైడ్ యూ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. మీకున్న డౌట్స్, సందేహాలను అన్నీ కూడా హీ విల్ హెల్ప్ యూ అండ్ హీ విల్ గైడ్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే, యూ కెన్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్ ఆల్సో. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ఉపయోగించుకొని మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్. జస్ట్ ఎ మొమెంట్. So manamaithe so we were discussing about the chemical equilibrium. So in chemical equilibrium we are discussing about okay, right. Hi Teja sir, I can understand this session without watching previous session. Absolutely Teja, no issues with that. Ardhamautadi, no issues. Okay, so it will be konchum okavela ఏదన్నా 1-2 కాన్సెప్ట్స్ ఏదన్నా తేడాగా వస్తే రావచ్చు, కానీ ఐ విల్ స్టిల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఓకే, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్సీ రాక్స్. సార్ ఒక చాప్టర్ బేస్డ్ అయ్యి సమ్ క్వశ్చన్స్ వచ్చు కదా సార్, బేస్డ్ ఆన్ సార్ ఒక చాప్టర్ బేస్డ్ అయ్యి సమ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు కదా సార్, బేస్డ్ ఆన్ 1 చాప్టర్ ఆర్ 2 చాప్టర్. ఆర్సీ రాక్స్, ఐ హ్యావ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఓకే, ఇదేంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో ఒక్కొక్క సెషన్లో ఒక 100 క్వశ్చన్స్ అయితే చేయబోతున్నాం. ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. ఈ క్వశ్చన్స్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా నీట్లో ఎటువంటి క్వశ్చన్స్ అయినా చేయగలుగుతారని నేను బలంగా నమ్ముతున్నాను. అటువంటి క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్స్లో PYQs కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాను. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. హాయ్ భాస్కర్, గుడ్ ఆఫ్టర్నూన్. రాణి, గుడ్ ఆఫ్టర్నూన్. సో రైట్, సో ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ద కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్. సో మన కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ మీకు గుర్తుందా? వీ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్? ఎంతమందికి గుర్తుంది? సో దట్ మీన్స్ కెన్ ఐ సే వాటర్ విత్ OH మైనస్ ions, దిస్ ఇస్ ఎ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అలానే కెన్ ఐ సే వాటర్ విత్ H ప్లస్, దిస్ ఇస్ ఆల్సో యాజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ చెప్పచ్చా? ఆబ్వియస్లీ. అలానే సిమిలర్గా ఐ క్యాన్ టేక్ NH4 ప్లస్, NH3 ప్లస్, NH3, వీటిని కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అని పిలవచ్చా? కెన్ ఐ కాల్ దెమ్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్? ఎస్, ఆఫ్ కోర్స్ ఐ క్యాన్ సే దెమ్. సో అంటే ఐఎమ్ సారీ, సో కెన్ ఐ సే హియర్ ఈవెన్ NH3 ఇంటరాక్ట్స్ విత్ వాటర్. ఇక్కడ మనకు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ NH4 ప్లస్ ప్లస్ OH మైనస్. అంతేనా? కరెక్ట్. And similarga, let's say you have here NH4 plus water. So this is a conjugate acid base pair. You will get NH3 plus H3O plus. Avuna? Is this right? Is the representation given right? Yes.
ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ KC1. సో KC1 ఏం చేస్తాం? ఆబ్వియస్గా మనకి ఇక్కడ NH4 ప్లస్ OH-1 హోల్ డివైడెడ్ బై ఇక్కడేమో NH3 H2O వస్తుంది, అంతేనా? ఎస్. మరి అలానే KC2 ఏమొస్తుంది చూడండి, వాట్ ఈస్ KC2? సో KC2 విషయానికి వస్తే దీని KC1 KC2 అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇదేమో మనకు NH3 H3O ప్లస్ హోల్ డివైడెడ్ బై NH4 ప్లస్ అండ్ H2O, అంతే కదా? Is this what I will get? Is this what I will get? Right? YouTube Pratyusha, thank you so much. Nani, thank you so much. I wish you the same. Thank you guys. Every one of you, I wish you the same. Right? Okay. So, ఇక్కడ మనం చూసినట్లయితే I want you to tell me what is KC1 into KC2. KC1 into KC2. ఇవి రెండు కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ యొక్క KC1 into KC2 చేస్తే ఎంత వస్తుందో చూడండి. యూ అబ్జర్వ్ దిస్ అండ్ టెల్ మీ. ఒక రకంగా చూడండి, రెండింటిని మల్టిప్లై చేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, సో ఇది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమినేటర్లో ఉంది, రెండు కట్ అయిపోతాయి. ఓకే, అండ్ అలానే వాట్ విల్ గెట్ క్యాన్సల్డ్, NH4 ప్లస్ ఇక్కడ కూడా NH4 ప్లస్, ఈ రెండు కట్ అయిపోతాయి. సో ఒక రకంగా దిస్ విల్ బీ అవర్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH-1 అయాన్ కాన్సన్ట్రేషన్ హోల్ డివైడెడ్ బై H2O స్క్వేర్. Can I say this is nothing but మనకు H2O, this is a pure water, ఈ ప్యూర్ సబ్స్టెన్స్ కాబట్టి ఆబ్వియస్గా దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఇస్ టేకెన్ యాజ్ 1. Can I say this is equal to KW? ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, the equilibrium constant of this conjugate acid base pairs will be equal to the ionic product of water. గుర్తుపెట్టుకోండి. Understood? Is this clear? అండ్ మీకు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అంటే ఏంటో తెలుసు కదా? ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్ హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. సో దీన్ని నేను కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని ఎందుకు పిలుస్తున్నాను అనేది తెలుసు కదా? ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు గమనించినట్లయితే సారీ, ఇక్కడ ఐ హ్యావ్ టు రైట్ H3O ప్లస్. సో ప్రతి ఒక్కటి మీరు గమనించినట్లయితే దే ఓన్లీ డిఫర్ బై వాట్ ఈస్ దేర్, దే డిఫర్ బై H ప్లస్ అయాన్, అంతే కదా? ప్రతి దానికి మధ్య డిఫరెన్స్ ఏంటి? దే డిఫర్ బై H ప్లస్ అయాన్స్, అంతే కదా? ఎవ్రీథింగ్ దట్ డిఫర్స్ ఓన్లీ బై H ప్లస్ అయాన్స్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ పాలీబేసిక్ యాసిడ్స్ అండ్ పాలీయాసిడిక్ బేసెస్. పాలీబేసిక్ యాసిడ్స్ అంటే ఏంటి? వాటి యొక్క యాసిడిక్ బేసిసిటీ ఈజ్ మోర్ దాన్ 2 ఉండొచ్చు. అంటే దిస్ ఇస్ HCl తీసుకున్నాను అనుకోండి, లెట్ మీ టేక్ HCl అనుకోండి, ఇది మోనోబేసిక్, అంతే కదా? దిస్ ఇస్ మోనోబేసిక్. అలా అని H2SO4 తీసుకుంటే ఇదేమో డైబేసిక్. ఒకవేళ H3PO4 తీసుకున్నట్లయితే దిస్ ఇస్ ట్రైబేసిక్ యాసిడ్ ఆర్ పాలీబేసిక్ యాసిడ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ట్రైబేసిక్, ఒక ఎనీథింగ్ యూ క్యాన్ టేక్, ఇట్ కుడ్ బి H2SO4 అయినా తీసుకోండి, లేదంటే H3PO4 అయినా తీసుకోండి. సో దీన్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు, సో దిస్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం విత్ SO4 2 మైనస్ ప్లస్. సో SO4 2 మైనస్ ప్లస్, ఇక్కడ ఎన్ని వస్తాయి మనకు అయాన్స్? సో దేర్ విల్ బీ, సారీ, ఇక్కడ 3H2O, దిస్ విల్ బి వాట్? 3H3O ప్లస్ అయాన్స్, అంతే కదా? సారీ, H2SO4 అయాన్స్. ఇట్స్ నాట్ 3 హియర్. 2H2O ప్లస్ 2H3O ప్లస్ అయాన్స్ అయితే మనకు వస్తాయి, అంతే కదా? మరి ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. వాట్ ఈస్ దిస్ హియర్? అదే H3PO4 అంటే H3PO4లో ప్లస్ 3H2O, దిస్ విల్ గివ్ మీ PO4 3 మైనస్ ప్లస్ 3H3O ప్లస్, అంతే కదా? దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. సో బేసికల్గా దీన్ని
ఒకేసారి రెండు రావు కదా, ఇట్ ఈస్ ఎ స్టెప్ బై ప్రాసెస్, రైట్? సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద ప్రాసెస్, సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఒక H2SO4 వచ్చి ఒక H2Oతో కలిసి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ HSO4 -1 ప్లస్ H3O ప్లస్ ఫామ్ అవుతుంది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి HSO4 ప్లస్ ఇంకొక వాటర్ మాలిక్యూల్ కలిసి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్, SO4 2- ప్లస్ H3O ప్లస్, అంతే కదా. దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్, అవునా? సో దిస్ ఆర్ ద 2 steps ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అంటే ఇక్కడ సారీ, సో దిస్ ఆర్ ద 2 steps దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్, అవునా? సో లెట్ మీ రైట్ ఇట్ ఇన్ 2 steps, 2 separate steps గానే రాద్దాం. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ హియర్. సో ఇక్కడ నాకు HSO4 ఉంది కదా, సో మళ్ళీ తిరిగి ఇక్కడ HSO4 -1 ప్లస్ H2O, this will give me SO4 2- ప్లస్ H3O ప్లస్, అవునా? సో లెట్స్ సే దీనికి ఉన్న ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, లెట్స్ సే దిస్ ఇస్ Ka అనుకోండి. ఓకే, దెన్ సిమిలర్లీ దిస్ ఇస్, లెట్స్ సే దిస్ ఇస్ Ka1 అండ్ ఇదేమో Ka2 అనుకోండి. వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద Ka1 అండ్ Ka2? వీటిని ఎలా కంపేర్ చేయొచ్చు, ఒకసారి ఆలోచించండి. సో rock official, an acid donates a proton to the acid, changes it into a base, and whenever a base accepts proton, an acid is formed. An acid and a base is differing only by the presence and absence of proton. You are referring to that as conjugate acid base pairs, right? Okay, so ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ. సో ఇఫ్ ఐ వాంట్ టు కంపేర్ దిస్ బోత్, ఒకటి ఏంటంటే ఈ Ka1 వాల్యూ ఏంటి, the concentration of products raised to the power of stoichiometric coefficient divided by concentration of reactants raised to the power of their stoichiometric coefficients. సో ఒకటి ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ కేసులో ఏంటంటే ఈ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ బెటర్. మరి సెకండ్ కేసులో చూసినట్లయితే మనకు H+ అయాన్ ఎక్కడి నుంచి తీస్తున్నాం, ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ నుంచి H+ అయాన్ అనేది బయటకు వస్తుంది. అంటే ఈ సెకండ్ ప్రాసెస్ అనేది కొంత డిఫికల్ట్గానే ఉంటుంది కదా. ద అకరెన్స్ ఆఫ్ ద సెకండ్ స్టెప్ ఇస్ బిట్ మోర్ డిఫికల్ట్. సో అందుకనే మనకి ఇక్కడ బేసికల్గా ఏంటంటే Ka1 విల్ బీ గ్రేటర్ దాన్ Ka2 అనమాట. అండర్స్టూడ్? Ka1 విల్ బీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద Ka2. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మరి ఇఫ్ యూ వాంట్ గివ్ ద రిలేషన్ బిట్వీన్ Ka, Ka1, Ka2 చెప్పగలరా? ఐ వాంట్ ద రిలేషన్ బిట్వీన్ Ka, Ka1, Ka2. ఇవి ఎలా రిలేట్ అయ్యి ఉంటాయి చెప్పగలరా? మనం దీని గురించి ఆల్రెడీ చదువుకున్నాం కూడా. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ రియాక్షన్, ఈ A to B అనే ఒక రియాక్షన్ కనుక లెట్స్ సే దీనికి K అనుకోండి, ఇదే రియాక్షన్ మల్టిపుల్ స్టెప్లో జరిగితే అండ్ C ఫార్మింగ్ ఇలా B అనుకోండి, ఇది K1 అండ్ K2 అంటే మనకి ఇక్కడ K విల్ బీ ఈక్వల్ టు K1 ఇంటూ K2. గుర్తుండాలి మీకు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇలానే క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ మెథడ్ ఇక్కడ అప్లై చేసి చెప్పండి, వాట్ విల్ బీ ద Ka ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా దీన్ని 3 స్టెప్స్లో జరుగుతుంది. సేమ్ దిస్ ఇస్ లెట్స్ సే దిస్ ఇస్ Ka, ఇంకొకటి Ka1 ఉంటుంది, ఇంకొకటి Ka2 ఉంటుంది, ఇంకొకటి Ka3 వస్తుంది. ప్రతిసారి H+ పోయిన తర్వాత అంటే ఇక్కడ ఫస్ట్ H3PO4 ఉంటుంది. ఈ H3PO4 కాస్త ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H2PO4 2-. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి H+, మళ్ళీ ఈ H2PO4 2- ఏదైతే ఉంటుందో దీంట్లో నుంచి మళ్ళీ H+ ఇస్ లాస్ట్, దెన్ ఇట్ విల్ ఫార్మ్ HPO4 సారీ ఇట్స్ నాట్ 2- హియర్, ఇక్కడ 1- వస్తుంది, ఇక్కడ 2- వస్తుంది. సో హియర్ ఇట్ విల్ బి సో ఇక్కడ HPO4 1-, ఇక్కడ PO4 -1 నుంచి ఇక్కడ PO4 -2, అండ్ సిమిలర్లీ ఇక్కడ HPO4 -2 నుంచి ఇట్ విల్ ఫార్మ్ PO4 -3. ప్రతి చోట ఇక్కడ H+ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రిలేషన్ ఏంటి చెప్పండి, వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద రిలేషన్? సో ఆబ్వియస్గా ఇదే రిలేషన్ చూసినట్లయితే ఇక్కడ నాకు Ka ఫర్ దిస్, కెన్ ఐ సే Ka ఈజ్ ఈక్వల్ టు Ka1 ఇంటూ Ka2 అనమాట. ఇక్కడ కూడా వాట్ ఈస్ Ka ఈజ్ ఈక్వల్ టు Ka1 ఇంటూ Ka2 ఇంటూ Ka3. ఇది ఎలా వస్తుందో అర్థమైందా, అర్థం కాలేదా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? ఎందుకంటే చూడండి ఇక్కడ దీని కానీ Ka1 రాస్తే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ HSO4 ఇంటూ H3O హోల్ డివైడెడ్ బై H2SO4 ఇంటూ H2O, అండ్ Ka2 ఏమొస్తుంది, SO4 2- ఇంటూ H3O హోల్ డివైడెడ్ బై H2O ఇంటూ HSO4. ఈ రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి, యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ దిస్ పర్టికులర్ Ka. ఇక్కడ Ka ఏంటి, SO4 2- ప్లస్ H3O ట్వైస్ హోల్ డివైడెడ్ బై H2SO4 ఇంటూ H2O. ఇదే వస్తుంది అనమాట. ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి, Ka1 Ka2ని రాసి మల్టిప్లై చేస్తే మీకు ఇదే వస్తుంది. ఓకే,
ఓకే, అబ్సల్యూట్లీ క్రికెట్ కింగ్. ఐ టెల్ యూ ఒక చిన్న విషయం చెప్తాను. ఎంతోమంది అడుగుతున్నారు సార్ ఎంసెట్కి, జేఈకి, నీట్కి అండ్ బిట్సాట్కి ఆబ్వియస్గా కాన్సెప్ట్స్ అయితే సేమ్గా ఉంటాయి, కానీ అడిగే క్వశ్చన్స్, అడిగే టెస్టింగ్ విధానాలు మాత్రమే వేరు, కానీ కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటాయి. బిట్సాట్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ జేఈ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంసెట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈవెన్ నీట్. గుర్తుపెట్టుకోండి, అదొకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ వాటి సిలబస్ అయితే ఏదైనా వేరుగా ఉండొచ్చు తప్పితే, కానీ ఏంటంటే కాన్సెప్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆబ్వియస్గా ఇక్కడేం టీచ్ చేస్తాం, అక్కడ అదే టీచ్ చేస్తాం, కానీ టెస్టింగ్ విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి దానికి తగినట్టుగా టీచింగ్ అనేది మనం చేస్తాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే, సో మనకేంటంటే అసిడిక్ స్ట్రెంత్ విషయానికి వస్తే బేసికల్గా టూ ఫ్యాక్టర్స్ విల్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద అసిడిక్ స్ట్రెంత్. ఒకటేంటంటే ఈ అసిడిక్ స్ట్రెంత్ అనేది ఓకే, ఒకటేంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ఎక్స్, సో వీటి మధ్య ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దిస్ అసిడిక్ స్ట్రెంత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్. దిస్ ఇస్ case 1. ఒక విధంగా దిస్ ఇస్ వన్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ అసిడిక్ నేచర్. ఇంకొకటి కేస్ 2లో అసిడిక్ స్ట్రెంత్ అనేది ఏదైతే ఉందో, ఇదే అసిడిక్ స్ట్రెంత్ అనేది బాండ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద? బాండ్ యొక్క స్ట్రెంత్ మీద. సో దట్ మీన్స్ ఈ హెచ్ఎక్స్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ బాండ్ స్ట్రెంత్ అనమాట. సరే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాండ్ స్ట్రెంత్ కనుక తక్కువ ఉంటే అసిడిక్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ స్ట్రెంత్. సో ఈ రెండు పారామీటర్స్ కూడా ది కంట్రోల్స్ ద అసిడిక్ నేచర్. ఓకే, మనం నార్మల్గా పీరియాడిక్ టేబుల్లో హైడ్రేట్స్ తీసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హియర్ NH3, H2O, HF, ఒక రకంగా లెఫ్ట్ టు రైట్ చూసినట్లయితే ఇక్కడ అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ పీరియాడిక్ టేబుల్లో మనం కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని తీసుకొని చెప్తాం. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద కేస్ 1 ఉపయోగించుకొని చెప్తాం అనమాట. ఓకే, కేస్ 1 ఈజ్ యూటిలైజ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ ఫినామినా. హెచ్ఎఫ్ ఎందుకు మోర్ అసిడిక్ అంటే వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ మోర్ అసిడిక్ అని మనం చెప్తామన్నమాట. అదే కనుక ఒక గ్రూప్లో కానీ చూసినట్లయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. అదే హెచ్ఎఫ్ తీసుకోండి, హెచ్సిఎల్ తీసుకోండి, హెచ్బిఆర్ తీసుకోండి అండ్ హెచ్ఐ తీసుకోండి. మనకు తెలిసిన విషయం ఏంటంటే టాప్ టు బాటమ్ మనకి ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది, కానీ స్టిల్ అసిడిక్ డిక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్గా అసిడిక్ నేచర్ డిక్రీజ్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఏంటంటే అసిడిక్ నేచర్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. అసిడిక్ నేచర్ ఏమవుతుంది ఇక్కడ? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? వై దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ అసిడిక్ నేచర్? ఎందుకంటే ఒక గ్రూప్లో చూసినట్లయితే వి యూస్ కేస్ 2. ఇన్ ద గ్రూప్ వి యూస్ వాట్? కేస్ 2 తీసుకుంటాం. కేస్ 2 అంటే బాండ్ స్ట్రెంత్ తీసుకుంటాం. మనకి ఇక్కడ సెంట్రల్ ఆటమ్ సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ సెంట్రల్ ఆటమ్కి హైడ్రోజన్కి మధ్య బాండ్ లెంత్ కూడా పెరిగిపోతుంది. సో బాండ్ లెంత్ అనేది పెరిగితే ఆబ్వియస్గా బాండ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎనర్జీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ బాండ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దట్ ఆఫ్ ద బాండ్ ఎనర్జీ అనమాట. సో ఈ కారణంగా అది కూడా తగ్గిపోతుంది. సో అందుకనే మనకి ఇక్కడ టాప్ టు బాటమ్ చూసినట్లయితే అసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రోల్స్ ద అసిడిక్ నేచర్ ఆఫ్ ఎ పర్టికులర్ substance. Understood? Is this clear? Yes, absolutely Pratyusha. ఒకటి వచ్చి polarity మీద అంటే electronegative difference మీద, ఇంకోటి వచ్చి bond strength మీద డిపెండ్ అవుతుంది. ఓకే, రైట్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అదేంటంటే కామన్ అయాన్ ఎఫెక్ట్. ఏంటిది? కామన్ అయాన్ ఎఫెక్ట్. సో బేసికల్గా ఒక చిన్న విషయం చూద్దాం. సో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాను అనుకోండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ సబ్స్టెన్స్. నేనేం చేస్తానంటే BaSO4 బేసికల్గా దిస్ ఇస్ ఎ సాలిడ్. ఓకే, కొంతవరకు మాత్రమే ఇట్ ఈస్ వెరీ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, ప్లస్ H2O. సో ఇట్ విల్ ఫార్మ్ Ba+2 ప్లస్ SO4 2- అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది ఇన్ ద ఆక్వస్ మీడియం. ఇలా ఉంటుంది. ఓకే, సో ఇటువంటి ఒక సాల్ట్లో నేను కనుక ఒక యాసిడ్ని యాడ్ చేశాను అనుకో, ఏం యాడ్ చేస్తున్నా? ఇఫ్ ఐ యాడ్ అన్ యాసిడ్ టు ఇట్, ఓకే, ఇఫ్ ఐ యాడ్ అన్ యాసిడ్ దట్ ఈస్ H2SO4, ఒక యాసిడ్ యాడ్ చేశాను అనుకోండి. సో H2SO4 యాసిడ్లో ఏముంటాయి? నాకు H+ అయాన్స్ ఉంటాయి, అలానే SO4 2- అయాన్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ హియర్, దీంట్లోకి నేను ఏం యాడ్ చేస్తాను? ఆల్రెడీ ఇది ఈక్విలిబ్రియంలో ఉంది.
సో ఇటువంటి ఈక్విలిబ్రియం నేను ఏం చేస్తున్నానంటే ఈ కామన్ అయాన్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ సల్ఫేట్ అయాన్, ఇదే సల్ఫేట్ అయాన్ని నేను యాడ్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈక్విలిబ్రియం ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది డిస్టర్బ్ అయింది అంటే ఆబ్వియస్గా ఏం జరుగుతుంది చెప్పండి, ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ హియర్? వాట్ హ్యాపెన్స్ హియర్? సో వాట్ యూ థింక్ విల్ హ్యాపెన్ హియర్? సో ఇక్కడ నేను ఒక కామన్ అయాన్ యాడ్ చేసిన దానివల్ల దీనికి లీ చాట్లియర్ ప్రిన్సిపల్ నేను అప్లై చేస్తే, లీ చాట్లియర్ ప్రిన్సిపల్ నేను ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది మీరే చెప్పండి, ఏమవుతుంది? సో నేను ఒక సల్ఫేట్ అయాన్స్ని యాడ్ చేస్తున్నా, అంటే ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నా. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అంటే బేసికల్గా అడిషన్ ఆఫ్ కామన్ అయాన్ రిజల్ట్స్ ఇన్ ద precipitation of BaSO4. అప్పుడు నాకు ఈ BaSO4 ఏదైతే ఉందో ఇట్ విల్ స్టార్ట్ టు ప్రెసిపిటేట్, అంతే కదా. సో బేస్డ్ ఆన్ ద కామన్ అయాన్ ఎఫెక్ట్ ఇదే నాకు చెప్తుంది అనమాట. అంటే నేను ఈ కామన్ అయాన్స్ కనుక యాడ్ చేసినట్లయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క సాల్ట్కి ఒక సర్టెన్ సాల్యుబిలిటీ అనేది ఉంటుంది. అది ఎలా కనుక్కుంటాం అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ సాల్యుబిలిటీ, ప్రతి సాల్ట్కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాల్యుబిలిటీ ఉంటుంది. అంటే ఇంత సాల్ట్ మాత్రమే మనం వాటర్లో డిజాల్వ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకున్నా కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ మాత్రమే మనం తీసుకోగలం. అంటే ఒక సాల్ట్, ఒక వాటర్లో 100 ml వాటర్లో తీసుకొని 100 ml NaCl నేను డిజాల్వ్ చేస్తానంటే కుదరదు, ఇది డిజాల్వ్ కాదు కూడా. మీరు ట్రై చేసినా కూడా కాదు. ఒక నార్మల్ టెంపరేచర్ దగ్గర, ఇదంతా కూడా ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర చెప్తున్నాను. దిస్ ఇస్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ T. ఓకే, సో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. సో అందుకనే బేసికల్గా దేంట్లోకైనా సరే ప్రతి సాల్ట్ కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాల్యుబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ సాల్ట్ హ్యాస్ దిస్ సాల్యుబిలిటీ. సో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ మాత్రమే సాల్యుబిలిటీ అవుతుంది, సాల్యుబుల్ అవుతుంది. అంటే సర్టెన్ కాన్సన్ట్రేషన్ మాత్రమే ఉంటుంది ఒక పర్టికులర్ లిక్విడ్లో. అది ఎలా ఫిగర్ అవుట్ చేయాలి ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ కామన్ అయాన్ దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ దిస్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో అంటే ఇక్కడ నాకు BaSO4 ఫర్దర్ ప్రిసిపిటేషన్ జరుగుతుంది. అంటే బేరియం సల్ఫేట్లో కనుక ఏదైతే ఆల్రెడీ కొంతవరకు నేను డిజాల్వ్ చేయొచ్చు, బేరియం సల్ఫేట్ని వాటర్లో కొంతవరకు డిజాల్వ్ అవుతుంది, తర్వాత ఇమ్మీడియట్గా ఇట్ విల్ అటైన్ ఈక్విలిబ్రియం. సో అటువంటి దాంట్లో, అటువంటి సిస్టంలోకి నేను ఒక కామన్ అయాన్ యాడ్ చేస్తాను. అంటే ప్రోడక్ట్ని ఇక్కడ ఇది యాడ్ చేసినా ప్రెసిపిటేషన్ జరుగుతుంది. ఒకవేళ నేను కనుక ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ దిస్ H2SO4 నేను కనుక దీంట్లోకి బేరియం సల్ఫేట్ని యాడ్ చేశాను, బేరియం అయాన్స్ని యాడ్ చేశాను అనుకోండి, బేరియం +2 అయాన్స్, ఇట్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాల్ట్, కానీ ఎట్లయినా సరే బేరియం క్లోరైడ్ ఫామ్లో కూడా యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా ప్రెసిపిటేషన్ జరుగుతుంది. సో అడిషన్ ఆఫ్ కామన్ అయాన్స్ రిజల్ట్ ఇన్ దిస్ బ్యాక్వర్డ్ రియాక్షన్ హియర్. సార్ 12th క్లాస్ ఆర్గానిక్ వన్ షాట్ మీరు చెప్పినవి ఎనఫ్ చందు, అబ్సల్యూట్లీ. ఒకటేంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎట్ అ లాట్. ఓకే, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే ఆర్గానిక్ వస్తుంది. అంటే ట్రై టు మొత్తం కూడా లాజికల్గానే ఉంటుంది. ఒక రియేజెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఓకే, దెర్ ఇస్ నో అదర్ వే, యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ ద రియేజెంట్స్. ఓకే, దెర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. అండ్ ఈ మూమెంట్లో కాబట్టి ఐ వుడెంట్ సే దట్ యూ విల్ హ్యావ్ టైమ్ టు గో త్రూ ఆల్ ద రియాక్షన్ మెకానిజమ్స్ అన్నీ కూడా చూడడానికి కష్టంగానే ఉంటుంది. ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ యూ, ఐ అండర్స్టాండ్. ఓకే, ఎక్కడ వీలైతే అవి చూడండి, బట్ ద రిమైనింగ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియేజెంట్ యూస్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ దట్ ఇట్ వుడ్ ఫార్మ్. ఓకే, రైట్, ఇస్ దిస్ క్లియర్? రైట్, సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఫ్యూ ఆఫ్ ద సాల్ట్స్. సో సాల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికల్గా ఒక సాల్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక యాసిడ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఎ బేస్, this will result in the formation of a salt plus water, అంతే కదా. సో బేసికల్గా మనకి సాల్ట్స్లో ఏంటంటే 3 రకాల సాల్ట్స్, 4 రకాల సాల్ట్స్. ఒకటి వచ్చి సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, అలానే సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్, అలానే సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, అండ్ సిమిలర్గా సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ అన్నమాట. ఓకే, సో దిస్ ఆర్ ద 4 different types of salts that you will see. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఐ విల్ టేక్ NaCl తీసుకున్నాను అనుకోండి. సో ఇది ఎక్కడి నుంచి ఫామ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ టేకింగ్ ఇట్ ఇస్ ఫార్మ్ ఫ్రమ్ NaOH ప్లస్ HCl చేస్తే నాకు ఇక్కడ NaCl వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ హియర్ HCl. ఓకే, వీక్ బేస్ ఐ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ NH4OH. ఇక్కడ నాకేం ఫామ్ అవుతుంది, NH4Cl అయితే ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్,
లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CH3COOH అనే ఒక వీక్ యాసిడ్తో పాటు ఇఫ్ ఐఎమ్ ట్రీటింగ్ దిస్ విత్ NaOH, ఇక్కడ నాకు ఏమొస్తుంది, దిస్ విల్ ఫార్మ్ CH3COONA, విచ్ ఇస్ ఏ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. అలానే WaWb అంటే వీక్ యాసిడ్, ఇక్కడ మనకు CH3COOH ప్లస్ NaOH, ఇవి రెండు కానీ డిజాల్వ్ అయితే ఇక్కడ నాకు వచ్చేది CH3COO, సరే ఇక్కడ NH4, ఇట్స్ నాట్ NaOH, NH4 వస్తుంది. ఇక్కడైతే ఇట్ విల్ బి NH4OH, అంతే కదా. సో బేసికలీ దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ దట్ ఐ విల్ గెట్. దిస్ ఇస్ వన్ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, అండ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, అండ్ వీక్ యాసిడ్ వీక్ బేస్. ఓకే, సో ఇక్కడ మనకు ఇటువంటి ప్రోడక్ట్స్ అనేది ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్గా యూ హ్యావ్ దిస్ పర్టికులర్ సాల్ట్స్ని కనుక ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ని మనం డిజాల్వ్ చేస్తాం. సో నార్మల్గా ఏం చెప్తామంటే, ఓకే, సో నార్మల్గా ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ సాల్ట్ బేసికల్గా ఇక్కడ వచ్చే సొల్యూషన్, ఈ రెండింటిని మనం డిజాల్వ్ చేసిన దానివల్ల వచ్చే సొల్యూషన్ జనరల్గా మనకు న్యూట్రల్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరిగితే సో వచ్చే సొల్యూషన్ ఏంటి, ఇక్కడ న్యూట్రల్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ అంటే నేను వెయిట్, లెట్స్ డూ వన్ థింగ్. సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ సాల్ట్స్? సో బేసికల్గా దిస్ ఆర్ ద డిఫరెంట్ సాల్ట్స్. ఓకే, సో నా ఇప్పుడు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఈ సాల్ట్స్ని కనుక మనం కానీ వాటర్లో వేస్తే ఇవి ఎలా బిహేవ్ చేస్తాయో ఆలోచిద్దాం. విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఒక సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లోకి వేస్తున్నా. ఈ ఒక సాల్ట్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నా, వాటర్లోకి వేసాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్స్ సే NaCl. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ NH4Cl, అలానే CH3COONA. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ NH4, ఇక్కడేమో CH3COONH4. సో ఇలాంటి 4 సాల్ట్స్ని తీసుకెళ్ళి నేను దేంట్లోకి వేసాను, వాటర్లోకి యాడ్ చేశాను. ఓకే, వీటిని వాటర్లోకి యాడ్ చేశాను. ఎక్కడికి యాడ్ చేశాను, వాటర్లోకి యాడ్ చేశాను. సో ఇలా వాటర్లోకి యాడ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది వన్ క్వశ్చన్. సో ఇది ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా ఇక్కడ మనకు అయనైజేషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చే అయాన్స్ ఏమొస్తాయి, నాకు ఇక్కడ NH4+ వస్తుంది, అలానే Cl-1 వస్తుంది. ఇక్కడైతే NH4+తో పాటు ఇక్కడ మాకు Cl-1 వస్తుంది. ఇక్కడైతే ఇక్కడ నాకు CH3COO-1 అలానే Na+ వస్తుంది. అండ్ సిమిలర్గా ఇక్కడైతే CH3COO-1 అండ్ NH4+1 వస్తుంది అనమాట. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ అయాన్స్ దట్ ఐ విల్ గెట్. ఓకే, సో ఈ అయాన్స్ ఏంటంటే, సో స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కేసులో కామన్ అయాన్ లేదుగా సార్. ఈ కామన్ అయాన్ గురించి ఎక్కడ, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, ఎస్, అసలు కామన్ అయాన్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడట్లేదు కదా భాస్కర్. ఓకే నాని, ఐ విష్ యూ ద సేమ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ అయాన్స్ దట్ వీ హ్యావ్ గాట్. సో ఈ అయాన్స్ ఏంటంటే, దీంట్లో కొన్ని అయాన్స్ దే రియాక్ట్ విత్ వాటర్, అన్నమాట. ఏ అయాన్స్ రియాక్ట్ అవుతాయి అనేది నేను చెప్తాను. ఈ రియాక్షన్ విత్ వాటర్ని మనం ఏమని పిలుస్తామంటే హైడ్రాలసిస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, హైడ్రాలసిస్ అని పిలుస్తాం. ద రియాక్షన్ ఆఫ్ దోస్ అయాన్స్ విత్ వాటర్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ ద హైడ్రాలసిస్. మరి దీంట్లో ఉండే ఇంకొన్ని అయాన్స్ ఏంటంటే దే అండర్గో హైడ్రేషన్. వాట్, హైడ్రేషన్ వేరు, హైడ్రాలసిస్ వేరు. అండ్ నౌ టు క్లారిఫై this, okay, so here let's say the Na plus Cl minus. So this is formed from a strong acid, strong base. So this will undergo hydration అన్నమాట. అంటే బేసికల్గా ఇవి హైడ్రేషన్ అండర్గో అవుతాయి. అంటే బేసికల్గా హైడ్రేషన్ అంటే ఏంటంటే ఇది ఒక అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్ అన్నమాట ఇది. ఓకే, అంటే ఇక్కడ మనకు ఈ Na+ అయాన్ కావచ్చు, అలానే Cl-1 అయాన్ కావచ్చు, ఇవి రెండు కూడా ఏం అండర్గో అవుతాయి, హైడ్రేషన్ అండర్గో అవుతాయి. అంటే వాటర్తో ఇంటరాక్ట్ అయ్యి అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ వస్తుంది వాటిల్లో. సో దీంట్లో దీంట్లో హైడ్రేషన్ జరుగుతుంది. సో అంటే ఎటువంటి రియాక్షన్ జరగదు. ఓకే, మరి ఇక్కడ చూడండి,
here this is a salt that is formed from weak base and strong acid. So here the strong acid will form its conjugate base kada. So this will not undergo this conjugate base. And ఇంకొకటి చెప్పాను, this will not undergo what? This will not undergo, మనకు తెలిసిన విషయం, మనం చదువుకున్న విషయం ఏంటంటే ఒక స్ట్రాంగ్ యాసిడ్, see, this is a conjugate base of a strong acid. So strong acids produces weak bases. Okay, so this will undergo only hydration. This will undergo hydration, ante this will interact with the water. Okay, అలానే NH4 ప్లస్ చూసినట్లయితే మనకు తెలిసిన విషయం ఈ NH4 ప్లస్ అనేది దిస్ ఈజ్ ఏ కాంజుగేట్. వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? సో ఇక్కడ NH3 అనేది మన బేస్, అవును కదా. సో NH3 ఈజ్ ఏ బేస్. సో ఈ బేస్ అనేది, సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ప్రోటాన్ యాక్సెప్టర్. సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద ప్రోటాన్ అండ్ ఫార్మింగ్ NH4 ప్లస్. సో యాసిడ్స్ బేసెస్ ఫార్మ్ కాంజుగేట్ యాసిడ్స్. అంటే దిస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ మనకు తెలిసిన విషయం, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఏ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ వీక్ బేస్, అంతే కదా. NH4OH ఇస్ ఏ వీక్ బేస్ కదా. సో బేసికల్గా దిస్ ఇస్ ఏ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ వీక్ బేస్. సో బేసికల్గా ఇక్కడ ఈ NH4OH అనేది వీక్ బేస్. సో ఆబ్వియస్గా సారీ జస్ట్ ఎ మొమెంట్, NH4OH. ఓకే, సో ఇక్కడ NH4 ప్లస్ ఇదేం జరుగుతుందంటే దిస్ విల్ అండర్గో అండ్ రియాక్ట్ విత్ వాటర్. దిస్ విల్ అండర్గో హైడ్రాలిసిస్. సో ఇది హైడ్రాలిసిస్. సో బేసికల్గా NH3 అనేది మనకు వీక్ బేస్ మనకు తెలుసు. సో ఈ వీక్ బేసెస్ ఏవైతే ఉన్నాయో NH4 ప్లస్ విల్ బీ వాట్? ఇఫ్ ఇట్ ఇస్ అ వీక్ బేస్ దట్ విల్ ఫార్మ్ స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్. సో దిస్ విల్ బిహేవ్ యాజ్ అన్ యాసిడ్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ వాటర్. సో అప్పుడు ఇది యాసిడ్గా బిహేవ్ చేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇది యాసిడ్లో బిహేవ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ NH4OH ప్లస్ H ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. సో హైడ్రేషన్ జరగడం కారణంగా ఇక్కడ మనకు ఈ NH4Cl అనే సొల్యూషన్ నేను వాటర్లోకి యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ సొల్యూషన్ అయితే దిస్ విల్ బి న్యూట్రల్. ఓకే, దిస్ విల్ బి న్యూట్రల్ ఎందుకంటే దర్ ఇస్ నో సచ్ రియాక్షన్స్, నో అయాన్స్ ఫార్మ్డ్. బట్ దిస్ పర్టికులర్ సొల్యూషన్ విల్ బి అసిడిక్ అనమాట. ఇక్కడ అసిడిక్ నేచర్ ఇస్ బికాస్ ఆఫ్ ద Cl మైనస్ అయాన్స్ ఆర్ రియాక్షన్ ఆఫ్ NH4 ప్లస్ విత్ వాటర్. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద రియాక్షన్ ఆఫ్ Cl మైనస్ విత్ వాటర్. ఇక్కడ ఇది ఎందుకు అసిడిక్ నేచర్ వస్తుందంటే దీంట్లో ఉండే ఈ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, ఈ వీక్ యాసిడ్ యొక్క కాంజుగేట్ బేస్ అనేది ఏదైతే ఉందో దిస్ రియాక్ట్స్ విత్ వీక్ బేస్, ఇట్స్ ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్, దిస్ రియాక్ట్స్ యాజ్ అన్ యాసిడ్ అండ్ ఫార్మ్స్ H ప్లస్ అయాన్ అనమాట. ఓకే, అండ్ ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ బేసికలీ ఒక వీక్, దిస్ ఇస్ ఏ ఒక యాసిడ్, వీక్ యాసిడ్ యొక్క కాంజుగేట్ బేస్ ఇది. సో ఇక్కడ ఈ CH3CO మైనస్ దిస్ యాక్ట్స్ యాజ్ ఎ స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్, అంతే కదా. సో ఇక్కడ కూడా NH4 ప్లస్ అనేది మనకు ఇది ఒక స్ట్రాంగ్ యాసిడ్కి సంబంధించింది కాబట్టి వీక్ బేస్, ఇది వీక్ బేస్ కాబట్టి ఇక్కడ మనకు దెర్ ఇస్ నో రియాక్షన్ విత్ వాటర్. సో ఇట్ ఈస్ ఓన్లీ అండర్ గోయింగ్ హైడ్రేషన్. సో ఇక్కడైతే దిస్ యాక్ట్స్ యాజ్ ఇది వచ్చి NH4 అనేది ఇట్ ఈస్ బేసికలీ ఏ కాంజుగేట్ acid of a weak base. So weak bases form strong conjugate acids అని చెప్పాను. So this reacts with water in terms of an acid, H plus ions ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకు this is a weak acid produces strong conjugate base. So this is strong conjugate base కాబట్టి when it reacts with water, so bases ఎలా ప్రవర్తిస్తాయి? They accept the proton. అప్పుడు ఇది CH3COOH ప్లస్ OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంటే ఈ పర్టికులర్ సొల్యూషన్కి బేసిక్ నేచర్ ఎలా వచ్చిందంటే Na ప్లస్ అయాన్స్ వల్ల రాలేదు. ఏ అయాన్స్ వల్ల వచ్చింది? CH3CO మైనస్ అయాన్స్ వల్ల బేసిక్ నేచర్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ రిలీజింగ్ దిస్ OH మైనస్ అయాన్స్. ఇక్కడ ఉండే సొల్యూషన్ ఏముంటుంది? దిస్ హ్యాస్ ఏ బేసిక్ నేచర్. గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ సొల్యూషన్ హ్యాస్ ఏ బేసిక్ నేచర్. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే యూ హ్యావ్ CH3CO మైనస్. సో దిస్ ఇస్ ఏ కాంజుగేట్, ఒక వీక్ యాసిడ్ యొక్క వీక్ యాసిడ్స్ ఫార్మ్ స్ట్రాంగ్ కాంజుగేట్ బేసెస్. అంటే ఇక్కడ మనకు CH3CO మైనస్ ఏదైతే ఉందో ఇట్ విల్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ CH3COOH ప్లస్ OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఇట్ విల్ రియాక్ట్ విత్ వాటర్, ఎందుకంటే అమోనియా ఇస్
ఇట్ ఈస్ అమోనియా అనేది ఒక వీక్ యాసిడ్ ప్రొడ్యూసెస్ స్ట్రాంగ్ కాంజుగేట్ బేసెస్. అంటే NH4 అనేది చాలా స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. సో ఇఫ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ స్ట్రాంగ్ బేస్, సో ఈ స్ట్రాంగ్ బేస్ అనేది వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఈ వాటర్ యాక్టింగ్ యాజ్ అన్ యాసిడ్, అంతే కదా. సో వాటర్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ ఐఎమ్ రియలీ సారీ, NH4 అనే NH3 దిస్ ఇస్ ఏ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ ఏ వీక్ బేస్, అంతే కదా. సో ఇది వీక్ బేస్ అనేది NH3 అనేది వీక్ బేస్, ఆ వీక్ బేస్ యొక్క కాంజుగేట్ యాసిడ్ ఇది. వీక్ బేస్ ప్రొడ్యూసెస్ స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్స్, అంటే దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్, అంటే ఇది యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో యాసిడ్ లాగా బిహేవ్ చేస్తే ఇది బేస్ లాగా, అంటే ఇట్ గివ్స్ అవుట్ దిస్ OH మైనస్, ఇట్ విల్ ఫార్మ్ వాట్, NH4OH ఫామ్ అయ్యి ఇక్కడ మనకు H+ అయాన్స్ అయితే బయటికి వస్తాయి అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, is this clear? Any questions still here? So ఇప్పుడు ఇక్కడ the nature of the solution depends upon this both concentrations. So it depends upon the type of both ions. Okay, is this clear? Any more questions still here? అర్థమైందా? Right? So this is about the nature of the given solution. Okay, so ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదామంటే, ఒక సాల్ట్ని తీసుకొచ్చి నేను ఒక సొల్యూషన్లో సాల్వెంట్లోకి యాడ్ చేస్తే ఏం జరుగుతుంది. సో ఇది నా సాల్వెంట్. ఓకే, సో దీంట్లోకి నేను ఏం యాడ్ చేస్తున్నా, ఒక సాల్ట్ని యాడ్ చేస్తున్నా. సో ఏం జరుగుతుంది, ఇనీషియల్గా ఇట్ విల్ స్టార్ట్ టు డిజాల్వ్. కొంత సమయం తర్వాత ఇంకా డిజల్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇదంతా కూడా ఒక పర్టికులర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం చేస్తున్నాం. కొంత సమయం తర్వాత ఏంటంటే ఇది ఒక సాచురేటెడ్ సొల్యూషన్ని ఫామ్ చేస్తుంది. ఏంటది? సాచురేటెడ్ సొల్యూషన్. సో బేసికల్గా మనకు ఈ రీజియన్ మొత్తంలో కూడా సొల్యూషన్ అనేది అన్సాచురేషన్తో ఉండింది. ఈ రీజియన్ మొత్తంలో కూడా సొల్యూషన్ వాస్ అన్సాచురేటెడ్. అంటే అన్సాచురేటెడ్ అంటే ఏంటంటే బేసికల్గా ఈ అన్సాచురేటెడ్ సొల్యూషన్లో ఏంటంటే యూ క్యాన్ డిజాల్వ్ ఈవెన్ మోర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద గివెన్ సాల్వెంట్. అంటే ఈ సొల్యూషన్లో ఇంకా నేను సాల్ట్ యాడ్ చేస్తే డిజాల్వ్ అవుతుంది, కానీ కొంత సమయం తర్వాత సాచురేటెడ్ స్టేట్ రీచ్ అయ్యింది అంటే ద ఫర్దర్ డిజల్యూషన్, నో డిజల్యూషన్ విల్ అకర్. నో మోర్ సాచురేటెడ్ సొల్యూషన్లో నో మోర్ డిజల్యూషన్. ఎందుకు నో మోర్ డిజల్యూషన్? ఎందుకు నో మోర్ డిజల్యూషన్ జరగదు అంటే ఈ సాల్ట్ అండ్ దిస్ పర్టికులర్ సాల్వెంట్తో ఇట్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు ఈక్విలిబ్రియం స్టేట్. అంటే ఫర్దర్ డిజల్యూషన్ అనేది మనకు అస్సలు జరగదన్నమాట. ఓకే, యూ అండర్స్టాండ్ దట్? అంటే కొంత సమయం తర్వాత డిజల్యూషన్ అనేది మనకు అసలు జరగదు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనుకోండి NH4Cl అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే NH4Cl అనుకోండి, దీంట్లో నాకు NH4++ Cl- అయాన్స్ వస్తాయి, aqueous in the water medium. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి ఈక్విలిబ్రియం అటైనం కానంత వరకు ఇవి అయనైజ్ అవుతూనే ఉంటాయి. ఒక్కసారి మనకి ఇక్కడ ఏంటంటే ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయింది అనుకోండి, బేసికల్గా మనకు సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ద సొల్యూషన్ అట్ ఈక్విలిబ్రియం. దీని అర్థం ఏంటంటే ద సొల్యూషన్ అట్ ఈక్విలిబ్రియం అనమాట. అంటే ఆ సొల్యూషన్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్ని అటైన్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ స్టేట్లో ఈ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఇంకా నో మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవ్వదు. ఎందుకు డిజాల్వ్ అవ్వదు అనేది ఒక క్వశ్చన్. ఎందుకు డిజాల్వ్ అవ్వదు? వాట్ హ్యాపన్స్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఎనీ మోర్ సొల్యూట్ కనుక ఇంకా యాడ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ విల్ ఓన్లీ స్టార్ట్ టు ప్రెసిపిటేట్. అంటే ఈ సాచురేటెడ్ సొల్యూషన్లో మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH4+ అలానే Cl-1 అలానే NH4Cl ఎంతైతే డిజాల్వ్ అయింది అనేది ఇది రెండు కూడా దిస్ బికమ్స్ కాన్స్టెంట్. అనమాట. అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ NH4Cl మాత్రమే దీంట్లో డిజాల్వ్ అయింది. సో నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ NH4Cl ఉంది కదా, సో ఇదే NH4Cl ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని వాటర్లోకి యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇది NH4++ Cl-1 aqueous ఫామ్ అయింది కదా. సో ఒకవేళ నేను ఏం చెప్తానంటే లెట్ సే ఎస్ అమౌంట్ ఆఫ్ దిస్ NH4Cl అనేది డిజాల్వ్ అయింది అనుకోండి. ఎంత? ఎస్ కాన్సన్ట్రేషన్, ఎస్ అమౌంట్ ఆఫ్ NH4Cl దీంట్లోకి డిజాల్వ్ అయింది అనుకుందాం. అంటే బేసికల్గా సాచురేటెడ్ సొల్యూషన్లో ద అమౌంట్ ఆఫ్ NH4Cl డిజాల్వ్డ్ ఇస్ ఎస్ అనుకోండి. అంటే అప్పుడు నాకు దీంట్లో ఎన్ని అయాన్స్ ఉంటాయి, ఎన్ని NH4+ అయాన్స్ ఉంటాయి? మనకు అర్థమైన విషయం ఏంటంటే స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ప్రకారం చూస్తే ఇక్కడ ఒక మాలిక్యూల్ అయితే ఒక అయాన్ని ఇక్కడ ఒక అయాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ
S concentration lo unde NH4 will give me S ions here, S concentrated ions of Cl minus 1 here. Understood? Right? So ఇప్పుడు నేను దీనికి Kc రాసానండి. What happens to my equilibrium constant here? సో ఒకవేళ ఇది ఈక్విలిబ్రియంలో ఉందంటే దీనికి Kc అని రిప్రజెంట్ చేస్తాం. సో Kc is nothing but what? I will write this as NH4 plus అలానే Cl minus 1 whole divided by NH4Cl in the solid. అంతే కదా? సో ఇది సాలిడ్ కదా? సో దిస్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ సాలిడ్. సో ఇది సాలిడ్ కాబట్టి ఆబ్వియస్గా దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఐ విల్ టేకన్ ఇట్ యాజ్ ఓన్లీ 1. సో ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హియర్ Kc ఈజ్ ఈక్వల్ టు NH4 plus ion concentration raised to the power of 1, Cl minus 1 ion concentration raised to the power of 1. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే KSP అని పిలుస్తాం. బేసికలీ దిస్ ఇస్ నోన్ యాజ్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సాల్ట్ అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే మనకు NH4 plus Cl minus ions కనుక మనం కానీ ఆక్వా సొల్యూషన్లోకి వేసినప్పుడు ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది కేఎస్పి కంటే ఎక్కువ వెళ్ళలేదు. ఇక్కడ కేఎస్పి కంటే ఎక్కువ వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా ప్రెసిపిటేషన్ జరిగిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అయాన్స్ మనకు వాటర్లో ఈ ప్రోడక్ట్ ఇంత ప్రోడక్ట్ వరకు మాత్రమే డిజాల్వ్ అవ్వగలుగుతాయి. ఇంత ప్రోడక్ట్ తర్వాత ఇవి డిజల్యూషన్ అనేది జరగదు. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తాను భాస్కర్. సో బేసికల్గా ఒక సాల్ట్ని మనం సాల్వెంట్లో యాడ్ చేస్తున్నాం. సో ఇదేం జరుగుతుంది? ఇనిషియల్గా సాల్ట్ స్లోగా డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఎందుకు స్లోగా డిజాల్వ్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనకు బేసికల్గా ఇది ఒక ఈక్విలిబ్రియం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. ఇనిషియల్గా మనకి ఏంటంటే ఈ ఫేస్లో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ విల్ బి మోర్ దాన్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఓకే, సో కొంత సమయం తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బికమ్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఇక్కడ రెండు మాలిక్యూల్స్ కనుక NH4 plus Cl minusగా మారినట్లయితే అదే రెండు మాలిక్యూల్స్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ జరిగిపోతాయి అనమాట. సో ఈ పర్టికులర్ సొల్యూషన్ని నేను సాచురేటెడ్ సొల్యూషన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్లో నాకు వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆర్ వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సాల్ట్ అనేది నాకు కావాలి. సో ఈ పర్టికులర్ సాచురేటెడ్ సొల్యూషన్ నాకు ఎంత NH4Cl అనేది డిజాల్వ్ అవుతుంది, వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ NH4Cl ఐ క్యాన్ డిజాల్వ్ ఇన్ దిస్ పర్టికులర్ సొల్యూషన్ అనే విషయం నాకు కావాలి. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మ్యాక్సిమం ఎంత డిజాల్వ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అంటే నేను ఇక్కడ ఎస్ అమౌంట్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సొల్యూషన్ అనుకున్నాను. అంటే బేసికల్గా ఎస్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH4Cl దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ టు ద గివెన్ సాల్వెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ అనేది డిజాల్వ్ అయింది అనుకోండి. ఆబ్వియస్గా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఒక పార్టికల్ డిజాల్వ్ అయితే ఇక్కడ నాకు 1+1 పార్టికల్ వస్తాయి. సో ఇక్కడ ఎస్ నెంబర్ కాన్సన్ట్రేషన్ డిజాల్వ్ అయితే ఇక్కడ నాకు ఎస్ కాన్సన్ట్రేషన్ వస్తుంది అన్న విషయం నాకైతే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, సో దీనికి నేను ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాశాను అనుకోండి, Kc రాశాను అనుకోండి. ఎలా రాస్తాను? Kc ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్. ఇక్కడ నా రియాక్టెంట్ వచ్చి ఒక సాలిడ్ స్టేట్లో ఉంది. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ప్యూర్ సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ యూనిటీగా తీసుకుంటాం. మనం ఆల్రెడీ దీని గురించి తెలుసుకున్నాం కూడా. సో ఇఫ్ దిస్ ఇస్ టేకెన్ యాజ్ యూనిటీ అప్పుడు Kc ఈజ్ ఈక్వల్ టు వాట్? NH4 plus ఇంటూ Cl మైనస్ అవుతుంది. దీన్నే మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ ఇస్ నోన్ యాజ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అంటే నేను ఈ NH4Clని కనుక వాటర్లో డిజాల్వ్ చేస్తూ వెళితే అప్పుడు నాకు ఏం జరుగుతుంది బేసికల్గా అంటే I'll explain you through proper picture here. Okay, so basically ఇక్కడ నాకు ఈ NH4Cl ఏదైతే సాలిడ్ స్టేట్లో ఉందో this will form what? NH4 plus దాంతోపాటు Cl minus 1 ఫామ్ అవుతుంది. ఓకే, ఇనీషియల్గా మనం కానీ చూసినట్లయితే do you remember this Q? What is Q here? Q అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ NH4 plus అలానే ఇక్కడ Cl minus 1 అండ్ హియర్ ఇది NH4Cl కదా. సో ఇది మళ్ళీ సాలిడ్ కదా. సో దిస్ ఇస్ టేకెన్ యాజ్ 1 హియర్. సో అంటే దిస్ విల్ హ్యావ్ NH4 plus అలానే Cl minus 1. దిస్ ఇస్ ద రియాక్షన్ కోఎఫిషియంట్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అయానిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం దీన్ని? అయానిక్ ప్రోడక్ట్. అంటే బేసికల్గా ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ అయాన్స్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. సో దిస్ ఈస్ వర్తింగ్ బట్ వాట్? ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అనమాట. అంటే ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఏ టైం దగ్గరైనా దీని యొక్క కాన్సన్ట్రేషన్ బేసికల్గా దట్ ఈస్ నథింగ్ బట్ అయానిక్ ప్రోడక్ట్. అదే కనుక సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఏంటి? అట్ ఈక్విలిబ్రియం దగ్గర ఇదే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ కూడా మనకు మీకు గుర్తున్నట్లయితే NH4 plus అక్కడ రియాక్షన్ కోఎఫిషియంట్ Kcని ఎలా చెప్పాను, ఇక్కడ అయానిక్ ప్రోడక్ట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ చెప్తాం ఇక్కడ. సో ఇక్కడ Cl minus 1 ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్స్ అట్ ఈక్విలిబ్రియం. ఇదేంటిది? కాన్సన్ట్రేషన్ అట్
ఈక్విలిబ్రియం అనమాట. సో దీన్ని మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని పిలుస్తాం. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని పిలుస్తాం అనమాట. దిస్ ఇస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే కేఎస్పి అని పిలుస్తాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? దీన్ని కేఎస్పి అని పిలుస్తాం అనమాట. అండర్స్టూడ్? సో మనకు బేసికల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం నేర్చుకున్న విషయం కూడా ఒకటి ఉంది. ఓకే, సో ఇక్కడ లీ చాట్లియస్ ప్రిన్సిపల్ కానీ మనం కానీ అప్లై చేసినట్లయితే, ఓకే, సో బేసికల్గా ఇక్కడ లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ మనం కానీ అప్లై చేసినట్లయితే, తేజ వాట్ ఈస్ ఇట్ సార్? ప్రీవియస్ స్లైడ్ని ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆర్ యూ టాకింగ్ అబౌట్? సార్ ఒకసారి చార్ట్ చూడండి. తేజ హ్యాస్ సీన్, హీఈస్ ఆస్కింగ్ ప్రీవియస్ స్లైడ్. విచ్ ఇస్ ద ప్రీవియస్ స్లైడ్ యు ఆర్ ఆస్కింగ్? సో ఇదేనా? ఆర్ యూ ఆస్కింగ్ దిస్ వన్? Are you asking about this particular slide? Please confirm me once. Teja and Bhaskar, idena? Do you want me to re-explain this particular slide? Please confirm me. Yes and type just, I'll re-explain it, okay? Just type yes, I'll re-explain it. Okay, so we are discussing about this. Okay, so ikkada manaku this is the ionic product, solubility product. ఓకే, సో బేసికల్గా ఇది ఒక ఈక్విలిబ్రియం దగ్గర ఉందనుకోండి. ఇది ఎక్కడ ఉంది? ఈక్విలిబ్రియం దగ్గర ఉంది. ఈక్విలిబ్రియం దగ్గర మనకు దీని యొక్క కేసీ ఈజ్ నథింగ్ బట్ కేఎస్పి. ఈక్విలిబ్రియం దగ్గర ఉంది కాబట్టి దాని కేసీ విల్ బి ఈక్వల్ టు కేఎస్పి. ఓకే, ఒకవేళ ఓకే, ఇట్స్ ఓకే. సో ఫైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ భాస్కర్. సో ఫైన్, సో ఇక్కడ మనకు సో ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ తీసుకున్నాం. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్. సో మనకేంటంటే ఒక సాల్ట్ని డిజాల్వ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ సొల్యూషన్ యొక్క మనకు అది నేచర్ మనకు తెలియాలి. యాసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, లేదంటే వెదర్ ఇట్ ఈస్ ఏ న్యూట్రలా, అది మనకు తెలుసుకోవాలి. సో ఇది దేని మీద ఆధారపడుతుందంటే బేసికల్గా మనం పర్టికులర్ ఒక సాల్ట్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు రెండు రకాల ప్రాసెస్ జరగచ్చు. ఒకటేంటంటే హైడ్రేషన్ అయినా జరగచ్చు, రెండోది ఏంటంటే హైడ్రాలిసిస్ అయినా జరగచ్చు. సో హైడ్రేషన్ ఎప్పుడు జరుగుతుంది, హైడ్రాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్. సో వీక్, ఇప్పుడు ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే Na+. సో ఈ Na+ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? NH4OH నుంచి ఫామ్ అవుతుంది. ఓకే, సో Na+ అనేది ఇక్కడ ఏంటంటే దిస్ విల్ ఓన్లీ అండర్గో హైడ్రేషన్. ఇదేంటిది? ఒక స్ట్రాంగ్ బేస్ నుంచి ఇది వచ్చింది ఇది. సో దట్ మీన్స్ ఫార్వర్డ్ రియాక్షన్. NaOH అనేది చాలా స్ట్రాంగ్ బేస్. సో అది ఫార్వర్డ్ రియాక్షన్ ఎక్కువ ఫేవర్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఈ Na+ ఏదైతే ఉందో దిస్ విల్ యాక్ట్ యాజ్ దిస్ ఇస్ నాట్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ నాట్ అండర్గో హైడ్రాలిసిస్. సో ఇక్కడ Na+ విల్ ఓన్లీ అండర్గో హైడ్రేషన్. అంటే Na+కి వాటర్కి మధ్య ఓన్లీ ఇంట్రాక్షన్ ఒకటి ఉంటుంది. ఎందుకు ఇంట్రాక్షన్? అది కూడా ఎలా ఉంటుంది అంటే దీని మీద పార్షియల్ నెగిటివ్, దీని మీద పార్షియల్ పాజిటివ్ వస్తుంది కాబట్టి ఈ పార్షియల్ నెగిటివ్ Na+తో ఇంట్రాక్ట్ అవుతుంది. అలానే Cl- చూసినట్లయితే ఈ Cl- చూసినట్లయితే ఇది ఒక స్ట్రాంగ్ యాసిడ్ నుంచి మనము దీన్ని ఆబ్టైన్ చేస్తాం. సో స్ట్రాంగ్ యాసిడ్ ప్రొడ్యూసెస్ వీక్ కాంజుగేట్ బేస్ అని మనం నేర్చుకున్నాం. సో ఇది వీక్ కాంజుగేట్ బేస్, ఆబ్వియస్గా ఇది కూడా ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ వాటర్, ఇట్ విల్ ఓన్లీ ఇంట్రాక్ట్ విత్ వాటర్ బై ద ఇంట్రాక్షన్స్. ఓకే, వీటి మధ్య ఇంట్రాక్షన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో దాని కారణంగా ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి దీన్ని డిజాల్వ్ చేసిన తర్వాత ఎటువంటి H+ అయాన్స్ కావచ్చు, ఎటువంటి OH- అయాన్స్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవ్వట్లేదు. సో అంటే ఈ పర్టికులర్ సొల్యూషన్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. పోనీ సెకండ్ కేస్కి వచ్చేసరికి ఈసారి NH4Clని నేను డిజాల్వ్ చేస్తున్నా. ఇది ఏం అయాన్స్ ఇచ్చింది? NH4+ అండ్ Cl- అయాన్స్ని ఇచ్చింది. సో బేసికల్గా ఈ Cl- అయాన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అప్టైన్డ్ ఫ్రమ్ వాట్? ఒక స్ట్రాంగ్ యాసిడ్ నుంచి దీన్ని అప్టైన్ చేస్తాం. సో స్ట్రాంగ్ యాసిడ్ ప్రొడ్యూసెస్ వీక్ కాంజుగేట్ బేసెస్. సో ఇది కూడా ఏంటంటే హైడ్రేషన్ అండర్గో అవుతుంది. దీని మీద అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్స్ ఉంటుంది కాబట్టి ఉంటాయి, కానీ రియాక్షన్ జరిగే అంత జరగదన్నమాట. అదే NH4Cl NH4+ చూసినట్లయితే ఇది ఒక వీక్ బేస్, అంటే NH3 అనేది ఒక వీక్ బేస్ నుంచి దిస్ ఇస్ ఫార్మింగ్ ఏ స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్. సో ఇది వాటర్తో రియాక్ట్ అవుతుంది. సో ఇది స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్ లాగా వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకు వెన్ ఇట్ హ్యాస్ అన్ యాసిడిక్ బిహేవియర్, సో ఇది స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్ అంటే ఇట్ గివ్స్ అవుట్ H+. సో ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ వాటర్ టు ఫార్మ్ NH4OH+, H+ అయాన్ అనేది మనకు బయటకు వస్తుంది అనమాట. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది? ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ దిస్ you will get the nature of the solution becomes acidic. The nature of the solution becomes what? Acidic అయిపోతుంది. Understood? Is this clear? Any more questions till here? అర్థమైందా? రైట్.
సో అలానే ఇక్కడ చూడండి సేమ్ థింగ్ ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ఏ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. సో ఈ వీక్ యాసిడ్ ఏదైతే ఉందో దిస్ వీక్ యాసిడ్స్ విల్ ప్రొడ్యూస్ స్ట్రాంగ్ కాంజుగేట్ బేసెస్ అని మనం నేర్చుకున్నాం. అలానే ఇది ఒక స్ట్రాంగ్ బేస్ నుంచి దిస్ ఇస్ నాట్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. సో ఇక్కడ దిస్ విల్ ఓన్లీ అండర్గో హైడ్రేషన్. Na+ అనేది హైడ్రేషన్ మాత్రమే జరుగుతుంది. ఈ స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ అనేది ఏదైతే ఉందో ఇది వాటర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్ విల్ యాక్సెప్ట్ ద H+, ఇట్ విల్ ఫార్మ్ CH3COOH అండ్ OH- అయాన్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇట్స్ ఓకే సత్య, ఐ అండర్స్టాండ్. హాయ్, గుడ్ మార్నింగ్ సత్య. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్. సో ఇక్కడైతే 2 హైడ్రేషన్ జరుగుతాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద అయానిక్ పార్ట్ ఆఫ్ ద వీక్ యాసిడ్ అండ్ వీక్ బేసెస్ విల్ అండర్గో హైడ్రేషన్. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ దే డు నాట్ అండర్గో హైడ్రాలిసిస్. సో ఏవైతే వీక్ పార్ట్స్ ఉంటాయి చూసారా, విచ్ ఆర్ ఇస్ ఫార్మ్ ఫ్రమ్ ద వీక్ యాసిడ్ వీక్ బేస్ నుంచి ఫామ్ అయి ఉంటాయి చూసారా, దే విల్ అండర్గో హైడ్రాలిసిస్. ఓకే, మరి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి ఫామ్ అయినాయి they will undergo only hydration. Okay, they will undergo only hydration. So this will undergo hydration, here this will undergo hydration, so here this will undergo hydration. Okay, hydrolysis అంటే reaction with water. Okay, so ఇప్పుడు మనం ఇక్కడ దీని గురించి డిస్కస్ చేసాం. సో వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ బేసికల్గా. ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, సో ఒకవేళ నాకు ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సొల్యూషన్ ఉందనుకోండి, NH4Cl ఒక సొల్యూషన్ ఉందనుకోండి దీంట్లో. సో దిస్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం సొల్యూషన్. ఓకే, ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. సో అంటే దీంట్లో నాకు ఈ ఈక్విలిబ్రియం ఉంది అంటే బేసికల్గా NH4Cl విచ్ ఇస్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ NH4+ విచ్ ఇస్ ఇన్ ద aqueous ప్లస్ Cl-1 విచ్ ఇస్ ఇన్ ద aqueous. ఓకే, సో ఇటువంటి దాంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే, లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ NH4+ అయాన్స్ అయినా సరే ఆర్ Cl- అయాన్స్ అయినా నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అనుకోండి. ఇలా యాడ్ చేసినప్పుడు వాట్ డూ యూ థింక్ అబౌట్ ద అయానిక్ ప్రోడక్ట్? సో బేసికల్గా ఇలా యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇలా యాడ్ చేసినప్పుడు నాకు ఏం జరుగుతుందంటే దిస్ ఇంప్లైస్ దట్ అయానిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దిస్ బికమ్స్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అంతే కదా? సో అయానిక్ ప్రోడక్ట్ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH4+ అండ్ Cl- వాటి యొక్క ప్రోడక్ట్ని చేస్తే ఈ అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ అనేది చాలా పెద్దదైపోయింది కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సో దీని కారణంగా ఏం జరుగుతుందంటే మనకు ప్రిసిపిటేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రెసిపిటేషన్ జరుగుతుంది. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ బై యూజింగ్ ద కామన్ అయాన్ ఎఫెక్ట్ని ఉపయోగించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక కామన్ అయాన్ని మనం యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే ఆబ్వియస్గా ప్రెసిపిటేషన్ జరుగుతుంది. అండర్స్టూడ్. అండ్ సిమిలర్గా ఒకవేళ ఇఫ్ ద అయానిక్ ప్రోడక్ట్ ఇస్ లెస్ దాన్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనుకోండి, అయానిక్ ప్రోడక్ట్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనుకోండి, ఒకవేళ నేను కనుక ఈ అయాన్స్ని యాడ్ చేస్తే ఆబ్వియస్గా it will not, no precipitation will takes place, no PPT will form. ఎందుకు ఫామ్ కాదు ఇక్కడ మనకు PPT ఎందుకు ఫామ్ కాదు? సో బేసికల్గా అయానిక్ ప్రోడక్ట్ తక్కువ ఉంది కాబట్టి దిస్ రిప్రజెంట్స్ దట్ ఇట్ ఈస్ అన్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఇది ఒక అన్సాచురేటెడ్ సొల్యూషన్ కింద మనం చెప్పచ్చు. ఓకే, సో ఎందుకంటే ఇంకా సాల్ట్ డిజాల్వ్ చేసే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఈ అయానిక్ ప్రోడక్ట్ విల్ ట్రై టు అప్రోచ్ దిస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఎలాగైతే మనం రియాక్షన్ కోఎఫిషియంట్ అలానే వి కంపేర్ ద రియాక్షన్ కోఎఫిషియంట్ విత్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, అలానే ఇక్కడ అయాన్స్ కేసులో మనం ఏం కంపేర్ చేస్తున్నాం? అయానిక్ ప్రోడక్ట్ని సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని మనం కంపేర్ చేస్తున్నాం. ఓకే, అండర్స్టూడ్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అండ్ ఒకవేళ అయానిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనుకోండి, దట్ ఈస్ అట్ ఈక్విలిబ్రియం. ఒకవేళ అయానిక్ ప్రోడక్ట్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే దిస్ ఇస్ at equilibrium. Understood? Okay, so these are the various characteristics that will be for a given solution. Okay, so most important thing is about the solubility equilibrium. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు దగ్గర ఒక సాల్ట్ ఉందనుకోండి. సో లెట్స్ టేక్ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. లెట్స్ సే ఇక్కడ AB అని ఒక సాల్ట్ తీసుకుందాం, అలానే AB2 అనే ఒక సాల్ట్, అలానే లెట్స్ టేక్ A2B3 అనే ఒక సాల్ట్ తీసుకుందాం అనుకోండి. సో దీన్ని తీసుకెళ్ళి నేను వాటర్లో డిజాల్వ్ చేశాను. డిజాల్వ్ చేసిన తర్వాత సో బేసికల్గా ఈ పర్టికులర్ సాల్ట్ అనేది ఈ వాటర్లో ఎంత డిజాల్వ్ అవుతుంది అనేది నాకు తెలియాలి. ఈ పర్టికులర్ సాల్ట్ నేను ఏం చేస్తున్నాను, ఒక వాటర్లో డిజాల్వ్ చేస్తాను, దాని యొక్క సాల్యుబిలిటీ ఎంత అని నాకు తెలియాలి. సో దీన్ని కూడా నేను తీసుకెళ్ళి వాటర్లో డిజాల్వ్ చేస్తాను, దీని యొక్క సాల్యుబిలిటీ ఎంత అని నాకు తెలియాలనుకోండి. ఓకే, సో వాటర్లో డిజాల్వ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఫస్ట్ అయనైజేషన్ జరుగుతుంది. సో ఒకవేళ ఇది AB అయనైజ్ అయితే లెట్స్ సే ఇట్ ఈస్ ఫార్మింగ్ A++B- ఫామ్ అయింది అనుకోండి.
ఓకే, సో ఇక్కడ సిమిలర్గా ఈ AB2 ఏదైతే ఉందో లెట్స్ సే ఇట్ ఇస్ ఫార్మింగ్ A+2 ప్లస్ ఓకే 2B-1 ఫామ్ అయింది అనుకోండి. అలానే ఈ A2B3 ఏమైంది, సిమిలర్గా ఇక్కడ A2B3 ఏదైతే ఉందో లెట్స్ సే ఇట్ ఇస్ ఫార్మింగ్ 2A+3 అయాన్స్ ప్లస్ 3B-2 అయాన్స్ని ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇలా మనకు వేరియస్ ఇక్కడ ఈక్విలిబ్రియం కదా, సో ఆబ్వియస్లీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇట్ విత్ ఈక్విలిబ్రియం. సో ఇలా ఒక సాల్ట్స్ అనేవి డిజాల్వ్ చేసినప్పుడు ఇలా అయాన్స్ అనేది ఫామ్ అయినాయి. సో ఒకవేళ నేను ఏం చెప్తున్నానంటే ఈ పర్టికులర్ సొల్యూషన్లో వాటర్లో నాకు ఇక్కడ ఈ పర్టికులర్ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ నేను ఏం తీసుకుంటానంటే ఎస్ అని తీసుకుంటా. అంటే ఎస్ కాన్సన్ట్రేషన్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ సాల్వెంట్. ఇక్కడ కూడా ఎస్ కాన్సన్ట్రేషన్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్సైడ్ దిస్ సాల్వెంట్ అంటున్నా. ఇక్కడ కూడా ఎస్ కాన్సన్ట్రేషన్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్సైడ్ దట్ పర్టికులర్ సాల్వెంట్ అన్నాను నేను అనుకోండి. సో అంటే దీని ప్రకారం నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది AB అనేది ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఎస్ ఇస్ ద సాల్యుబిలిటీ. అంటే దీంట్లో ఎంత డిజాల్వ్ అయింది అనుకుంటున్నాను, ఎస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద గివెన్ సాల్వెంట్. ఇది నేనేం జస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ దిస్. మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి సాల్ట్కి కూడా ఒక సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో లెట్స్ సే దీనికి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇస్ KSP అనుకోండి. అట్ ఏ గివెన్ KSP అట్ ఏ గివెన్ టెంపరేచర్ దగ్గర దీనికి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇస్ KSP అనుకోండి. దీనికి కూడా సాల్యుబిలిటీ ప్రోడక్ట్ లెట్స్ సే ఇట్ ఇస్ KSP అట్ ఏ గివెన్ టెంపరేచర్. దీని కూడా ఎందుకంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనేది టెంపరేచర్ ద్వారా కూడా మారవచ్చు, ఎందుకంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కదా. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది టెంపరేచర్ మీద కూడా మనకు డిపెండ్ అవుతుంది అనేది మనకు తెలుసు. సార్ సెకండ్ కేసులో NH4+ అండర్గోస్ హైడ్రేషన్. సార్ ఎస్, NH4+ ఇట్ ఈస్ ఏ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ ఏ వీక్ బేస్. సో స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ ఏ వీక్ బేస్ దట్ విల్ అండర్గో హైడ్రాలిసిస్. It will not undergo hydration, it will undergo hydrolysis. Hydrolysis అంటే రియాక్షన్ విత్ వాటర్, హైడ్రేషన్ అంటే ఇంట్రాక్షన్ విత్ వాటర్ అంతే. హైడ్రేషన్లో ఇంట్రాక్షన్ ఉంటుంది, హైడ్రాలిసిస్లో రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఓకే, సో ఇప్పుడు దీని యొక్క సాల్యుబిలిటీ ఎస్ అన్నాను అంటే దీని యొక్క KSP నేను దీని యొక్క సాల్యుబిలిటీ ప్రోడక్ట్ లెట్స్ సే ఇట్ ఇస్ KSP అట్ ద రేట్ ఆఫ్ టెంపరేచర్ T అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓన్లీ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఓన్లీ సాల్యుబిలిటీ ప్రోడక్ట్, ఇక్కడ కూడా ఓన్లీ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వాల్యూ మాత్రం ఇచ్చారు. కానీ నాకు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇస్తే నేను ఏం కనుక్కోవాలి, ఈ పర్టికులర్ సాల్ట్ దీంట్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉండే సాల్ట్ డిజాల్వ్ అవుతుంది అనే విషయం నాకు కావాలి. నేను ఎస్ అని అజ్యూమ్ చేసుకున్న దాన్ని. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎస్ అంటే ఓకే, ఇప్పుడు దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఏమని చెప్పాను, ఎస్ అని చెప్పాను. కాబట్టి ఇక్కడ నాకు ఆబ్వియస్గా ఎంత కాన్సన్ట్రేషన్ అయాన్స్ వస్తాయి, ఇక్కడ కూడా ఎస్ కాన్సన్ట్రేషన్ వస్తుందా? సో ఇక్కడ కూడా ఎస్ కాన్సన్ట్రేషన్ వస్తుంది, బికాస్ 1 mole గివ్స్ 1 mole + 1 mole. అందుకని ఇక్కడ ఎస్ కాన్సన్ట్రేషన్ డిజాల్వ్ చేస్తే ఇనీషియల్గా ఇక్కడ జీరో. ఓకే, తర్వాత ఇక్కడ ఎస్ కాన్సన్ట్రేషన్ డిజాల్వ్ అయిపోయింది, అంటే మొత్తం డిజాల్వ్ అయిపోయింది. సో మొత్తం డిజాల్వ్ అయిపోయింది, ఇక్కడ జీరో అయిపోతుంది, ఇక్కడ ఎస్ అనేది వచ్చేస్తుంది. ఏది? దిస్ ఇస్ యాట్ ఈక్విలిబ్రియం దగ్గర నేను ఎంత డిజాల్వ్ చేశాను, ఎస్ డిజాల్వ్ చేశాను నేను అనుకుంటున్నాను. ఐ హ్యావ్ అజ్యూమ్డ్ దిస్ మచ్. అజ్యూమ్ చేసుకుంటే నాకు ఈక్విలిబ్రియం దగ్గర ఎంత వస్తుంది, ఎస్ అండ్ ఎస్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఇనీషియల్గా నేను దీన్ని ఎస్ తీసుకున్నా, అంటే ఇప్పుడు ఇది 0 ఉంటాయి ఇనీషియల్గా. సో యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది, ఇది జీరో అయిపోతుంది. 1 mole ప్రొడ్యూసెస్ 1 mole, సో ఎస్ ప్రొడ్యూసెస్ ఎస్ మోల్స్ హియర్. 1 mole ప్రొడ్యూసెస్ 2 moles, సో ఇక్కడ ఎస్ మోల్స్ ప్రొడ్యూసెస్ 2s moles. సో ఇక్కడ జీరో అయిపోతుంది. దిస్ ఇస్ యాట్ ఈక్విలిబ్రియం. ఇది ఇనీషియల్గా, ఇదేమో ఇనీషియల్గా ఎంత యాడ్ చేశాను అనేది, ఇదేమో ఈక్విలిబ్రియం దగ్గర ఫైనల్గా అట్ ఈక్విలిబ్రియం, అంతే కదా. సో దిస్ ఇస్ ఐ హ్యావ్ కాన్సన్ట్రేషన్ అట్ ఈక్విలిబ్రియం ఉందా? సో ఇక్కడ కూడా నేను ఎస్ కాన్సన్ట్రేషన్ తీసుకుని అజ్యూమ్ చేసుకున్నా. సో ఇది ఎస్ కాన్సన్ట్రేషన్ ఈక్విలిబ్రియం దగ్గర ఇంత సాల్యుబుల్ అవుతుంది అంతే. అప్పుడు ఇనిషియల్గా జీరో ఉంటుంది, ఇదంతా సాల్యుబుల్ అవుతుంది కాబట్టి అంతా అయనైజ్ అయిపోతుంది. అంతా అయనైజ్ అయిందంటే ఆబ్వియస్గా ఎస్ విల్ ఫార్మ్ 2s హియర్, ఇక్కడేమో 3s ఫామ్ అవుతుంది. సో మొత్తం అయనైజ్ అయిపోతుంది, ఇక్కడ మిగిలింది జీరో. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్, అంతే కదా. ఇదేమో ఫైనల్, ఇనీషియల్గా ఇలా ఉంది, అంతే కదా. ఫైనల్ అంటే బేసికల్గా ఈక్విలిబ్రియం దగ్గర. సో ఇప్పుడు నేను ఇక్కడ KC క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాను, KC ఈజ్ నథింగ్ బట్ S into S హోల్ డివైడెడ్ బై AB. AB జీరో అవుతుంది కదా. సో KC ఈజ్ నథింగ్ బట్ KSP అని రాయొచ్చా? కెన్ ఐ రైట్ హియర్ KSP ఈజ్ ఈక్వల్ టు S into S హియర్. అలానే ఇక్కడ కూడా సేమ్ KSP విల్ బీ ఈక్వల్ టు వాట్ ఈస్ ఇట్, S into 2S. S into 2S అని రాయొచ్చా? ఆబ్వియస్గా రాయొచ్చు, అంతే కదా. Solubility product is nothing but concentration of this ions at equilibrium. Now I have the concentration of this ions at equilibrium na daggara undi. So S into 2S, is this correct? No. Concentration raised to the power, ikkada concentration of A+2 raised to the power of 1, concentration of B-1 raised to the power of 2. Okay, ikkada kuda naaku em vastadi basically ga
KSP will be equal to concentration of A plus concentration of B minus వస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ దీని KSP ఏమవుతుంది, KSP దీనికి concentration of A plus 3 raised to the power of 2 into concentration of B minus 2 raised to the power of 3 వస్తుంది, because they are stoichiometric coefficients. ఎందుకంటే KSP ఇలానే రాయాలి, KSP is nothing but the concentration of the ions raised to the power of their stoichiometric coefficients. Okay, sir, sorry sir, but I'm not understanding Telugu. Praveena, I'm really sorry. I will try to help you out. So basically what we are doing here is, so we have the salts and the salts are dissolved into water. So I am assuming that the solubility of every salt is yes. That means I am saying that at equilibrium, yes amount is dissolved in this particular given container. Okay, so this is the amount that is dissolved. So that means, tell me something, I am saying this is dissolved. So dissolution means what? Basically it is undergoing ionization. That is what? So that means S amount if I had dissolved, so initially I have S amount, so this is undergoing ionization to form 2A plus 3B minus 2. So that means I know that as per the stoichiometric coefficients, I know that 1 mole will form 2 moles of A plus 3, 1 mole will form 3 moles of B minus 2. So then how about S moles, S concentration, right? So obviously it will form 2S and 3S. So this is the concentration at equilibrium. So now what I am doing is I am just equating the KSP. So now they have given only this KSP values are given. This KSP is given. So now if the KSP is given, do you think I can calculate the solubility yes, which is I assumed it as yes. So if someone is asking to calculate this yes, so what will I do? What is the concentration of A here? So I can write it as KSP is equal to S into S. So this implies S square is equal to KSP. So that means this implies S is equal to square root of KSP. So this will be the concentration of the given salt that can be dissolved if this is the KSP. Okay. Then similarly here also, so how can I do this? So A is how many? I have the concentration is S. So I can write here KSP is equal to S to the power of 1 into, what is B? It is 2S. So it is 2S the whole square. So this becomes what? KSP by 4. So that means S cube will be equal to KSP whole divided by 4. Okay, then S will be equal to cube root of KSP whole divided by 4. Okay, similarly here also, so now I have here KSP is given as KSP. A plus 3 is how much? 2S is the concentration. So I will substitute this as 2S the whole square. And similarly, what is the concentration of B? It is 3S. So 3S the whole cube. So now what will be the case? This is 27. So 27 into 4, how much is this? What is 27 into 4? What is 27 into 4? Can you tell me? So 7 4s are 28, 4 2s are 8, 108. That's it. So this will be what? Can I write here? S to the power of 5 will be equal to KSP whole divided by 108. That's it. Is this clear? Shabana, are you clear? Sorry, Shabina, are you clear? Any more questions till here? Ardhamainda? Is this clear? So ila manam solubilities naithe kanukundam in this given solutions. Okay, any more questions till here? Any more questions? Okay, right? Okay, nice. Okay, so let's say I have this. So let's say I have A plus B is resulting in the formation of, AB is resulting in the formation of A plus plus B minus 1. Okay, so I want to know the solubility of AB. I want to know the solubility of AB. Okay, so I want to know what is this solubility. Okay, this is what I have to calculate. And let's say the KSP value is given. So they have given this KSP value at a particular temperature. Let's say this is at 298 Kelvin, this is at room temperature. KSP is given, let's say. Okay, and they are saying that, for example, some amount of common ion is added. So for example here, X amount of common ion is added. Let's suppose that, what is the common ion that is added here? X amount is added into this particular A plus and B minus. Okay, so now I want to know what is the solubility of this AB. So then how do I calculate it? Ela calculate cheyali?
సో బేసికల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే దీంట్లోకి ఎక్స్ అమౌంట్, ఎక్స్ ఇస్ ద అమౌంట్ దట్ ఈస్ యాడెడ్. ఒక కామన్ అయాన్ ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్, దిస్ ఇస్ యాడెడ్. How much is added here? This is how much? Let's say this is X amount is added. X is the concentration that is added. Okay, so I am assuming that AB solubility is yes. What is it I am assuming? This solubility of AB is yes. So that means initially if I am saying here there will be yes amount, here there is X amount, and here there is 0 because this is added into this given solution. That's it, right? So initially this is the case. Initially this will be the case. Okay, so then what happens? So finally if you are looking this yes completely, if I'm assuming yes is the solubility, that means this amount is completely ionized, so this will become 0. So this will become X plus yes concentration. X concentration already was there, then again yes, so X plus yes, so here this becomes yes. So now if someone is asking you to calculate the solubility, now can I write here KSP will be equal to concentration of A and concentration of B minus 1. So that means this implies KSP is there, this is nothing but X plus S into S is equal to KSP. Now I have X and I am getting a equation in, I will get a quadratic equation from this in terms of S. So this can be used to calculate. So why I have explained you this is, కొన్నిసార్లు ఏంటంటే మనకు ఈ సాల్ట్ని యాడ్ చేస్తారు, ఒక కామన్ అయాన్ని యాడ్ చేస్తారు. సో ఇలాంటి కామన్ అయాన్ యాడ్ చేసినప్పుడు ఇనీషియల్గా మనం తీసుకునే కండిషన్స్ అంటే సాల్యుబిలిటీ ఎస్ అంటే ఎస్ మొత్తం సాల్యుబుల్ అవుతుంది, అంటే నేను ఎస్ అమౌంట్ తీసుకున్నా. సో ఇది యాడ్ చేసేటప్పుడు నాకు ఆల్రెడీ ఏ ప్లస్ ఎగ్జిస్టింగ్లో ఉంది, అందుకని ఇక్కడ నేను ఎక్స్ అని ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఎస్ ఇట్ ఈస్ డన్ భాస్కర్, సో అందుకని ఇక్కడ ఎక్స్ అని ఇంక్లూడ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఎస్ ఏం చేస్తుంది, ఇది కంప్లీట్ అయనైజ్ అవుతుంది. కంప్లీట్ అయనైజ్ అయినప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది, దిస్ బికమ్స్ ఎక్స్ ప్లస్ ఎస్, అండ్ ఎస్ మొత్తం కూడా ఇక్కడ ఎస్ అయాన్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎస్ ఎందుకు రాశాను, ఆల్రెడీ నాకు ఇక్కడ ఎక్స్ అనేది ఉంది ముందులోనే. సో అందుకనే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దిస్ ప్రోడక్ట్ కెనాట్ బి మోర్ దాన్ కేఎస్పి. సో దాట్ మీన్స్ దీన్ని నేను కేఎస్పితో ఈక్వేట్ చేస్తున్నా. సో ఇఫ్ ఐ ఈక్వేట్ దిస్ విత్ కేఎస్పి, కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎస్ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఎస్ టు ద పవర్ ఆఫ్ 1. ఒకవేళ ఇదే ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ AB2 ఉందనుకోండి, దిస్ ఈస్ ఫార్మింగ్ A ప్లస్ 2 ప్లస్ 2B మైనస్ 2 ఫామ్ అవుతుంది అనుకోండి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే దీంట్లోకి లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ దిస్ B మైనస్ 2 అయాన్స్. వాట్ am I యాడింగ్, సరే B మైనస్ 1 అయాన్స్ నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నా. వాట్ am I యాడింగ్, కామన్ అయాన్స్ B మైనస్ 1 అయాన్స్ని లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ Y కాన్సన్ట్రేషన్ ఆఫ్ B మైనస్ అయాన్స్. సో దీనికి కూడా KSP ఇచ్చారు, లెట్స్ సే దిస్ ఇస్ KSP వాల్యూస్ గివెన్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, దీని యొక్క సాల్యుబిలిటీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఎంత సాల్యుబుల్ అవుతుంది, నేను ఏం చేస్తాను, దీన్ని ఎస్ అని అజ్యూమ్ చేసుకుంటాను. అంటే ఇనిషియల్గా ఇక్కడ నాకు ఎస్ అమౌంట్ ఉంది, ఏ ప్లస్ ఏదైనా ఉందా లేదు, కామన్ అయాన్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, Y నంబర్ ఆఫ్ అయాన్స్ అనేది ఉన్నాయి. సో ఇనిషియల్గా దెర్ వాజ్ Y, సో Y అమౌంట్ ఆఫ్ అయాన్స్ ఐ హ్యావ్ పుట్ ఇట్ యాజ్ Y అమౌంట్, ఇనిషియల్గా ఓన్లీ Y. ఓకే, సో తర్వాత ఏం జరుగుతుంది, ఇది అయనైజ్ అయ్యి ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎప్పుడు ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఇది మొత్తం అయనైజ్ అయిన తర్వాత ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే అప్పుడు నాకు ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడేమో ఎస్ అయిపోతుంది, ఇక్కడ Y ప్లస్ 2S వస్తుందా, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ నాకు ఎస్ మోల్స్ విల్ ఫార్మ్ 1 మోల్ తీసుకుంటే ఇక్కడ నాకు 2 మోల్స్ వస్తాయి, అందుకని ఇక్కడ నేను ఎస్ మోల్స్ తీసుకుంటే ఇక్కడ నాకు 2S మోల్స్ వస్తాయి. సో దిస్ విల్ బి Y ప్లస్ 2S. సో అప్పుడు నాకు వాట్ విల్ బి మై కేఎస్పి. సో ఇక్కడ నేను కేఎస్పి రాయాలంటే ఎలా రాస్తాను, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ప్లస్ 2 రేస్ టు ద పవర్ ఆఫ్ 1, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B మైనస్ 1 రేస్ టు ద పవర్ ఆఫ్ 2. సో అంటే ఇక్కడ నాకు కేఎస్పి విల్ బి ఈక్వల్ టు ఎస్ ఇంటూ Y ప్లస్ 2S ద హోల్ స్క్వేర్. సో ఇలా ఈక్వేట్ చేయాల్సింది. ఈక్వేషన్ మారిపోయాయి చూడండి, అండర్స్టూడ్. ఇది చూసుకోవాలి మీరు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కామన్ అయాన్ దట్ ఈస్ యాడెడ్. సో అది చూసుకొని యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సాల్యుబిలిటీ. ఓకే, ఇలా కొన్నిసార్లు కామన్ అయాన్స్ ఇలా యాడ్ చేస్తే ఇలా చేయాలి, లేదు డైరెక్ట్గా ఉంది అంటే దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అండర్స్టూడ్. సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. మరి బఫర్ సొల్యూషన్ అంటే ఏంటో మీకు ఒక డౌట్ ఉండొచ్చు. వాట్ ఈస్ ఏ బఫర్ సొల్యూషన్? ఒక సొల్యూషన్ బఫర్ సొల్యూషన్ అని మనం ఎప్పుడు పిలుస్తామంటే, సో దిస్ డస్ నాట్ అలో ద చేంజ్ ఇన్ pH. అంటే బేసికల్గా దిస్ ఆర్ ఆల్సో సో దిస్ ఇస్ ఆల్సో ద మిక్స్చర్స్. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే వీ హ్యావ్ యాసిడిక్ బఫర్ అండ్ బేసిక్ బఫర్. దీంట్లో కూడా యాసిడిక్ బఫర్ అలానే ఇక్కడ బేసిక్ బఫర్ ఉంటుంది. ఓకే,
So basically this are also you have, it is a mixture of weak acid and the salt of that weak acid, that is CH3COO Na. Okay, similarly it could be a salt of weak base NH4OH plus NH4Cl. సో దీన్ని బేసిక్ బఫర్ అని పిలుస్తాం, దీన్నేమో అసిడిక్ బఫర్ అని మనం పిలుస్తాం అనమాట. సో బేసికల్గా ఇవి ఏం చేస్తాయంటే మనం కనుక దీంట్లో కనుక ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఇదర్ H ప్లస్ అయాన్స్ కావచ్చు, లేదంటే యు ఆర్ యాడింగ్ OH మైనస్ అయాన్స్, కొంచెం స్లైట్ అంటే ఇవి కొంతవరకు మాత్రమే కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఓకే, దెర్ ఇస్ అ pH రేంజ్ హియర్. సో ఆ రేంజ్ వరకు ఉన్న pHని మాత్రమే ఇవి కంట్రోల్ చేస్తాయి. ఎస్ సత్య, రేపటి నుంచి అదే జరగబోతుంది. రేపటి నుంచి ఓన్లీ క్వశ్చన్స్, ఓన్లీ ప్రాబ్లమ్స్ ఫర్ ద నెక్స్ట్ 10-15 days, ఓన్లీ క్వశ్చన్స్. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్కస్డ్, సో ఆబ్వియస్లీ యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎనీథింగ్ అబౌట్ దోస్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? సో బేసికల్గా ఇక్కడ నేను H ప్లస్ అయాన్స్ యాడ్ అయ్యాను అనుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే ఈ CH3COH ఏదైతే ఉందో ఇది వీక్ యాసిడ్, దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ కదా. సో అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే దిస్ CH3COOH ఏదైతే O మైనస్ ఏదైతే ఉందో ఇట్ విల్ రియాక్ట్ విత్ దిస్ H ప్లస్ అండ్ దట్ విల్ ఫార్మ్ CH3COOH. దీన్ని ఇలా ఇదేం చేస్తుంది, H ప్లస్ అయాన్స్ యాడ్ చేశాను కదా, సో యాడ్ చేసిన H ప్లస్ అయాన్ ఇట్ హ్యాస్ బికమ్ యాజ్ ఎ మాలిక్యూల్. అంటే ఫైనల్గా చూసినట్లయితే ఈ H ప్లస్ అయాన్ ఎఫెక్ట్ అనేది ఆ పర్టికులర్ సొల్యూషన్ మీద పడట్లేదు, ఎందుకంటే ఈ CH3CO మైనస్ ఏదైతే దిస్ ఇస్ ఏ కాంజుగేట్ బేస్ లాగా యాక్ట్ చేస్తుందో, దిస్ కాంజుగేట్ బేస్ ఇస్ యాక్సెప్టింగ్ ద H ప్లస్ అండ్ బికమింగ్ CH3COH మాలిక్యూల్. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది, ఆబ్వియస్గా దెర్ ఇస్ no H plus is coming out. నేను యాడ్ చేసినప్పటికి కూడా దట్ ఈస్ కన్వర్టెడ్ టు CH3COOH. ఒకవేళ నేను OH మైనస్ అయాన్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ వీక్ యాసిడ్ ఉంది కదా, దిస్ వీక్ యాసిడ్ దిస్ CH3COOH దిస్ విల్ రియాక్ట్ విత్ దిస్ OH మైనస్ అండ్ దట్ విల్ ఫార్మ్ ఇక్కడ మనకు CH3CO మైనస్ ప్లస్ H2O అని ఫార్మ్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ ప్లస్ salt of that weak acid will act as a good buffer. గుర్తుపెట్టుకోండి. అలానే weak base plus salt of that weak base, okay, this will act as a good buffer. Okay, understand this? Is this clear? సో అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? సో ఇక్కడ కూడా సేమ్ అలానే కంట్రోల్ అవుతుంది అనమాట. సో హియర్ ఆల్సో ద సిమిలర్ వే, ఇఫ్ యూఆర్ యాడింగ్ H ప్లస్ అయాన్స్ కావచ్చు, లేదంటే OH మైనస్ అయాన్స్ యాడ్ చేసినా కూడా ఇక్కడ మనకు అలానే జరుగుతుంది. అండర్స్టూడ్? అంటే ఇఫ్ ఐఎమ్ యాడింగ్ NH4 ప్లస్, సో ప్లస్ OH మైనస్ అయాన్స్ యాడ్ చేస్తే ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుంది, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ NH4OH. సో ఇలా NH4OH ఫామ్ అయిన కారణంగా నేను బేస్ యాడ్ చేసినప్పటికి కూడా నాకు ఈ బేస్ అనేది కనిపించట్లేదు, ఫైనల్గా ఇది NH4OH అయిపోతుంది అనమాట. అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో ఒకవేళ నేను H ప్లస్ అయాన్స్ యాడ్ చేసామనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న NH4OHతో రియాక్ట్ అయ్యి వేర్ యూ హ్యావ్ దిస్ H ప్లస్, దిస్ ఈస్ ప్రొడ్యూసింగ్ NH4 ప్లస్ ప్లస్ వాటర్. సో స్లైట్ చేంజ్ ఇన్ pHని కంట్రోల్ చేస్తారు. బేసికల్గా ద బఫర్ సొల్యూషన్స్ ఆర్ ద సొల్యూషన్స్ విచ్ డస్ నాట్ అలో ద చేంజ్ ఇన్ pH. ఓకే సార్, NCERT బేస్ చెప్తున్నారా? అనుష్క, ఐఎమ్ టెల్లింగ్ యూ NCERT లిటిల్ బిట్ మోర్ దాన్ NCERT, కొంచెం అబౌవ్ లిటిల్ బిట్ NCERT, బికాస్ కొన్ని కాన్సెప్ట్స్ అర్థం అవ్వడానికి ఐఎమ్ టెల్లింగ్ యూ బియాండ్ NCERT లిటిల్ బిట్. ఓకే, కొంతవరకు మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ బేస్డ్ ఆన్ NCERT. ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ టీచింగ్ యూ NCERT బట్ లిటిల్ బిట్ విచ్ విల్ మేక్ యూ గివ్ యూ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ పాయింట్ ఆఫ్ టైంలో సార్ NCERTలో నుంచి మొత్తం కవర్ అవుతుందా సార్ క్లాసెస్? అబ్సల్యూట్లీ అనుష్క, అది మాత్రం డౌటే లేదు. 100% చెప్తున్నాను, ఇట్ విల్ బి మోర్ దాన్ NCERT. ఐ గ్యారంటీ యూ దట్ అనుష్క. ఓకే, ఐ విల్ గ్యారంటీ యూ దట్ ఇట్ ఈస్ మోర్ దాన్ NCERT. ఓకే, NCERT అంటే ఇంకా ఎక్కువే కవర్ అవుతుంది. అంటే ఎందుకు ఎక్కువ కవర్ చేస్తున్నానని మీరు నన్ను అడిగితే సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏంటంటే NCERTలో కూడా ఒకటి ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ హూ రోట్ దోస్ బుక్స్. సో కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే కొన్ని ఆథర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. యూ అండర్స్టాండ్ దట్? సో అందుకని కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు కనుక ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ కానీ మీరు కానీ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజనెన్స్
అలానే హైపర్ కాంజుగేషన్ కానీ చూసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ నథింగ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఎటువంటి క్లారిటీ అయితే మీకు రాదు, ఓన్లీ బేసిక్ డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి. సో అటువంటివి అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. So that is the reason I have gone beyond NCERT. For example, for your organic chemistry. Organic chemistry first year మొత్తం అలానే చేశాను. Second year మాత్రం I have actually I have stick to NCERT little bit more than NCERT అంతే. Okay, అనుష్క పక్కా కవర్ అవుతుంది. This lectures will cover more than NCERT 100%. I guarantee that. Okay, is this clear, Anushka? Is this clear? Okay. సో నైస్, దిస్ కన్క్లూడ్స్ ద సెషన్ గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, లేదంటే క్లాస్లో అయినా నన్ను లైవ్ సెషన్స్లో మీరు అయితే అడగచ్చు. ఓకే, ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే యూజ్ దిస్ క్యూఆర్ కోడ్ టు జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. నోట్స్ కూడా దాంట్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నోట్స్ కూడా ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తున్నారు. ఏది క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 day లోపల లేదంటే 2 days లోపల మీకు డిస్క్రిప్షన్లోనే నోట్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో యూ జస్ట్ హ్యావ్ టు యూజ్ ద లింక్ టు డౌన్లోడ్ ద నోట్స్, రైట్? సో ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే సార్, ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం కష్టంగా ఉంది సార్, ఏం చేయాలి సార్? భాస్కర్, ఐ వుడ్ సే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న, ఐ నో యూ హ్యావ్ 2 more months, మీరు లాంగ్ టర్మ్లో ఎంతోమంది ఉన్నారు. సో ఆబ్వియస్గా దిస్ ఇస్ వాట్ మార్చ్ అండ్ ఏప్రిల్. సో మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఒక సబ్జెక్ట్ కోసమే కాదు కదా, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఆల్ ద 3 subjects. ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. సో ఒకటేంటంటే ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బెస్ట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే యూ గివ్ మోర్ మాక్ టెస్ట్. అంటే టెస్టులు రాయండి, దట్ విల్ గివ్ యూ ద బెటర్ సెన్స్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద కాన్సెప్ట్స్. ఏది అర్థమైంది, ఏది అర్థం కాలేదన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏ కాన్సెప్ట్స్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ కాన్సెప్ట్స్ చేయలేకపోతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, యూ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో అక్కడ నీకు ఇంకోటి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం ఎట్లా అంటే ఓపిక్గా చేయాలి. యూ షుడ్ నాట్, ఒకటేంటంటే క్వశ్చన్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్లో ఏం చేస్తారు ఎప్పుడు కూడా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ థింగ్. అర్థం చేసుకున్న క్వశ్చన్ని రైట్ ఇట్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్, అంటే ఒక సింప్లెస్ట్ వేలో రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి ఒక పేపర్ మీద. సో అలా సింప్లెస్ట్ వేలో మీరు రిప్రజెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే యూ విల్ బీ ఏబుల్ టు థింక్ బెటర్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ దేర్, యూ విల్ ట్రై టు ఎంటర్ప్రెట్ థింగ్స్ బెటర్. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు నేర్చుకున్న దాన్ని అక్కడ మీరు ఏదైతే ఇచ్చారో దాన్ని మీరు నేర్చుకున్న దాంతో దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనే విషయం మీద ఆలోచించండి. ఇది ఎప్పుడు ఇలా ఆలోచించినప్పుడు ఆలోచించే టైం ఎప్పుడు తగ్గుతుంది అంటే మీరు యాజ్ యూ కీప్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఈ టైం అనేది స్లోగా తగ్గిపోతూ కొంచెం చాలా త్వరగానే మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. నాకు చాలా టైం పడుతుంది ప్రాబ్లమ్స్ అయితే అలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఎ వెరీ నార్మల్ థింగ్ ఫర్ ఎనీ వన్ ఇంక్లూడింగ్ మీ. నాకైనా సరే అది నార్మల్ థింగ్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆబ్వియస్గా ఆ టైం కూడా తగ్గిపోతుంది, మీరు చేస్తారు. దేర్ ఇస్ నథింగ్ దట్ నాకు రాదు అని చెప్పడానికి ఏం లేదు, మీకు తెలుసు. కానీ ఏంటంటే కొంత సమయం పట్టచ్చు అంతే. ఓకే, అది పట్టకూడదు అంటే ఆబ్వియస్గా ఏంటంటే కీప్ సాల్వింగ్ మోర్, అంటే ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద పర్టికులర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీ సొంతంగా చేయడానికి ప్రయత్నించండి, ఆన్సర్స్ చూడకండి. ఆన్సర్స్ చూస్తే ఏమీ రాదు. యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్ యువర్ బ్రెయిన్ టు థింక్. ఇఫ్ దిస్ ఇస్ నాట్ ఇంప్రూవింగ్ టు బ్రెయిన్ టు, నువ్వు 1,00,000 ప్రాబ్లమ్లు చేసినా ఇట్ ఈస్ లిటరలీ యూజ్లెస్, బికాస్ యు ఆర్ ఓన్లీ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ నాట్ అలోయింగ్ యువర్ బ్రెయిన్ టు థింక్. ఓకే, లెట్ దిస్ బ్రెయిన్ థింక్. దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్. ఓకే, చాలా పవర్ఫుల్ ఇది. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. యూ కెన్ డూ వండర్స్ విత్ దిస్, గుర్తుపెట్టుకోండి. ఓకే. So right, thank you so much guys. I will see you guys in the next session. If you have liked the session, please like the session. I will see you guys in the next session. That would be tomorrow. Until then, take care. Bye everyone.